अविदत विषयांतरक्षटारे उपनिषता मुखमानमात्रभोगः अभिसगुणवता तथैकशेषी मधुरगभिरुदये ममाविरस्तु वेरुण्ड्रं नानरियेन् वेदं तमिषेद மாறன் ஷடகோபன்வன் குறுகூறி ஏரியங்கள் வாழ்வாமென்னேத்தும் மதுரகவியார் எம்மையாழ்வார் அவரே அரண். அன்பன் தன்னை அடைந்தவர்கட்கெல்லாம் அன்பன் தென்குருகூர் நகர் நம்பிக்கு அன்பனாய் மதுரகவி சொன்ன சொல் நம்புவார்பதி வைகுந்தம் కాన్మినే. ఈ పాసురం అనేది కన్నుం చిరుత్తాంబు అనే గ్రంథంలో కడాపాసురం 11వ పాసురం. ఈ 11వ పాసురం ఫలితాన్ని చెప్తారు మధురగవి ఆళ్వార్. ఈ 11 పాసురాలు ఎవరు సేవిస్తారో, నమ్మకంతో ఎవరు సేవిస్తారో వాళ్ళకు శ్రీవైకుంఠం అనేది తప్పకుండా దొరకద్ది అని చెప్పి నంబువార్పతి వైకుంఠం కాన్మిని అని చెప్తారు. దీంట్లో నిన్న కాలక్షేపం రోజు అన్బన్ దన్నై అడైందవర్గట్కెల్లాం అన్బన్ 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 అనేది 4 శబ్దాలు వస్తుంది. అన్బన్ అనే శబ్దానికి నిన్న మనం చూసాము ప్రేమ. అంటే అంత ప్రేమ ఉంటుంది. ఎవరి మీద ప్రేమ? భగవంతుడు మొదల్లో అన్బన్ అనే శబ్దానికి భగవంతుడు చెప్తాడు. భగవంతుడు అందరి మీద ప్రేమ పెట్టుకుంటారు. అఫెక్షన్ అంటారు దాన్ని. అంత ప్రేమ ఉంటుంది దానికి అన్బన్. అడైందవర్గట్కెల్లాం అడైందవర్గట్కెల్లాం అనే ఒక శబ్దాన్ని ఆ భగవంతుణ్ణి ఎవరంతా తిరువడి పట్టుకుంటారో ఆ తిరువడి పట్టుకునే శ్రీ వైష్ణవాలు భాగవతులు. ఆ భాగవతుల్ని అడైందవర్గట్కెల్లాం అనే శబ్దంలో చెప్పాడు. దాని తర్వాత అన్బందన్నై అడైందవర్గట్కు ఎల్లాం మళ్ళా అన్బన్. అన్బనుడు అది ప్రేమే కదా, అది ప్రేమమే కదా. అవును, ప్రేమమే. అయితే ఆ ప్రేమం అనేది మొదట అన్బన్ చెప్పింది భగవంతుడి శ్రీమన్నారాయణుడు. తర్వాత మధ్యలో అడైందవర్గట్కెల్లాం అనే శబ్దాన్ని చెప్పింది భాగవతుడిది. మూడోది మళ్ళా అన్బన్ వస్తుంది. ఆ అన్బన్ ఎవరంటే స్వామి నమ్మాడు. అప్పుడు మొదట అన్బన్ శ్రీమన్నారాయణుడు, మధ్యలో ఉండే శబ్దం అడైందవర్గట్కెల్లాం అన్బన్ శబ్దం అనేది భాగవతుడు. మూడోది అన్బన్ అనేది నమ్మాళ్వార్. అన్బన్ దన్నై అడైందవర్గట్కెల్లాం అన్బన్. దీంట్లో భాగవతాలకు విశేషణం ఇచ్చాడు, నమ్మాళ్వార్కు విశేషణం ఇచ్చాడు. అదే ప్రకారం భగవంతుడికి విశేషణం ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. సరే, ఎందుకు ఇవ్వలేదు నన్ను నిన్నమే చూశాను. అదే తర్వాత అడైందవర్గట్కెల్లాం అన్బన్ తెన్కురుగూర్ నగర్ నంబిక్కు అన్బనాయ్. ఆ అడైందవర్గట్కెల్లాం అన్బన్ అనే ఒక శబ్దాన్ని నమ్మాళ్వార్ అనే పేరు ఆ శబ్దంలో లేదు. అన్బన్ అనే ఇంకా శబ్దమే ఉండదు. దాని తర్వాత మనం అడిగేము, అది ఎలా స్వామి అన్బన్ చెప్పావు అది ఎవరంటే ఏం లేదు, తెన్కురుగూర్ నంబి. తెన్కురుగూర్ నంబి. అట్లాంటి కురుగూర్ నంబి తిరుక్కురుంగుడి నంబి కాదు, తెన్కురుగూర్ నంబి. ఆ తెన్కురుగూర్ నంబిగా అన్బన్ అనే శబ్దాన్ని చెప్పాను. అట్లాంటి అన్బన్కి, అన్బన్ అంటే ఏమి? ప్రేమ ఉండే ఆళ్వార్కి అన్బనాయి మధుర కవి. ఆయన దగ్గర ప్రేమ, ఆయన తిరువడి పట్టుకున్నా, ఆయన తప్ప నాకు వేరే గతి లేదు. ఆ ప్రకారం ఉండని ఎవరు? అన్బనాయ్. ఇప్పుడు అన్బనాయ్ అనే ఒక శబ్దాన్ని మధుర కవి ఆళ్వారు చెప్తుంది. అన్బనాయ్ మొదట చెప్పారు, ఆయన పేరు చెప్పలా. మనం అడిగాము, ఎవరు స్వామి పేరు అన్బనాయ్ అని చెప్పారు అంటే ప్రేమ ఉండాయన ప్రేమ ఉండాయన ప్రేమ ఉండాయన చెప్పారు. కానీ ఆ ప్రేమ ఎవరి దగ్గర ఉండదు, ఎలా ఉండదు? ఆ ప్రేమ ఉండో వ్యక్తి ఎవరు అని చెప్పి అడిగినప్పుడు నేనే అన్బనాయ్ మధుర కవి అని చెప్పి ఆయన పేరు చెప్పాడు. మధురంగా, ఆయన ఆశ్చర్యంగా అంత బాగా ఆయన పాటలు ఉంటుందంట. అందులో మధుర కవి అన్బనాయ్ మధుర కవి సొన్న సొల్. సొన్న సొల్ అంటే ఆయన చెప్పిన మాట. సొన్న సొల్ నంబువార్పతి. దాన్ని ఎవరు నమ్ముకుంటారంటే ఎలా? ఏదో చెప్పాడు స్వామి, ఏదో నమ్మాలంట నమ్ముతున్నా, అట్లా కాదు, అలా కాదు. నంబువార్పతి అంటే పూర్ణమైన నమ్మకం. ఆయన చెప్పాడు, ఆళ్వారే ఆయనకు ప్రధానం చెప్పాడు కదా. ఎట్లాంటి మాట చెప్పాడు? శాస్త్రంలో ఏం చెప్తుందో అట్లే చెప్పాడు కదా. అదిదా నంబువార్పతి. నన్ను అట్లా నమ్మితే ఏం దొరుకుతుంది? వైకుంఠం కాన్మినే, శ్రీ వైకుంఠం దొరుకుతుంది అని చెప్పాడు.
నిన్న దాంట్లో అన్బన్ అని ఒక శబ్దానికి ఏమర్థం చూసాము. అయితే కూడా ఇంకా పూర్తి కాల నిన్న పూర్తిగా చూసాము. వాత్సల్యం ఉండేది. వాత్సల్యం అంటే మన తప్పులన్నీ భోగ్యంగా తీసుకుంటాం. ఎంతనో అపచారపడతాము, ఎంతనో దోషాలను మనం చేస్తాము. ఆ దోషాలన్నీ ఎలా తీసుకుంటాడంటే భగవంతుడు, ఓ ఇదే తెలియకుండా చేసాడు కొన్ని అని చెప్పి దాన్ని ఏంది భోగ్యంగా తీసుకుంటాడు. దానికి ఒక దృష్టాంతం చూసాము. ఏం దృష్టాంతం అంటే దూడ ఉంటుంది. ఆ దూడ ఏం చేస్తుంది? ఆ ఆవు దూడని కడితే ఆ దూడ మీద ఉండే నెత్తిరి ఏమి, మధ్య ఏమి, దాని తర్వాత చీవిడి ఏమి, ఏదేదో ఉంటది. ఎంత మురికలు ఉంటుందో అన్ని ఆ పశువు అనేది ఏది ఆవు ఏం చేసేదంటే నాలికతనే అన్ని ప్రతి ఒక్కటి అట్నే తీసి అది శుద్ధం చేసేస్తుంది. శుద్ధం చేసి దాంట్లో ఉంటే మురికంతా తీసేస్తుంది. అది మురికే కదా స్వామి, అది పెట్టుకోవాల్సిందే. అది భోగ్యంగా దోషమే కదా. ఆ దోషాన్ని భోగ్యంగా తీసుకుంటుంది ఏది? ఆమెకు దూడ ఎవరు? ఆ దూడని. అదే ప్రకారం మన అందరి దూడలు ఎవరికి? భగవంతుడికి. భగవంతుడు పశువు. ఆ పశువైన భగవంతుడికి మన దూడగా ఉండడం వల్ల మనల్ని కనిన దాని వల్ల మన కొంచెం దోషమా? ఆ దోషం అంటే ఒక్కసారి వస్తుంది, మళ్ళా రాదు. దూడకి దోషం అనేది ఒక్కసారి ఉంటుంది. ఎప్పుడు కంటుందో దాని తర్వాత దూడ బాగా శుద్ధంగానే ఉంటుంది. అది ఎక్కడికి పోదు. అయితే మనది ఎట్లా కాదు, ప్రతి ఒక్క రోజు కాదు, ప్రతి ఒక్క పూట మనం చేస్తామన్న దోషాలకు తక్కువే లేదు. అంత దోషాలు మన దగ్గర ఉంటుంది. అన్ని దోషాలని ఏం చేస్తారంటే అతను భోగ్యంగా తీసుకుంటాడు. అదిదా అన్బన్ అనే శబ్దానికి నిన్న మనం చూసాము. అట్లా ఉన్నప్పుడు ఆ అన్బన్ ఎట్లా ఆయన మనం చేస్తున్నాము, చేసిన దానివల్ల మనం ఇప్పుడు అతని మీద ఏదో ప్రేమ చూపించాము, మళ్ళీ అతను తిప్పి ప్రేమ చూపిస్తాడు కదా. చూపించే దాని వల్ల మన మీద ప్రేమ చూపిస్తున్నాడంటే కాదు. ఆయన ప్రేమ ఎట్లా ఉంటుందంటే చెప్పి మనకు చూపించాల్సిన ఒక అవకాశం అనేది లేకుండా ఆయన ప్రేమ చూపిస్తూనే ఉంటాడు. సామాన్యంగా లోకంలో ఉండేటోళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళు ఏదో ఒక మాటలు మాట్లాడారు అనుకోండి, అట్లా ముఖం తిప్పుకున్నాడు అనుకోండి, ఏది ఏం తెలిపి అడిగానే ముఖం తిప్పుకున్నాడే ఇదని ఎవరు మాట్లాడతారు పబా అని చెప్పి పోతా ఉంటాము. అయితే భగవంతుడు ఆ ప్రకారం మనం అట్లా చేస్తున్నాం. భగవంతుడి దగ్గర ఆయన ఎంత ప్రేమ మన మీద చూపించినా కూడా మనం తిరిగి కూడా చూడటం లేదు. ఆ ప్రకారం ఉంటాడు. అయితే భగవంతుడు చెప్పుకునేది ఏం తెలుసా? అర్జునుడి దగ్గర చెప్తున్నాడు కృష్ణుడు. ఏం చెప్తున్నాడు? త్రియోగి జ్ఞానినగా అత్యర్థమం సజమమ ప్రియగా. అత్యర్థమం సజమమ ప్రియగా. ఓ అర్జున, నా భక్తులు నా దగ్గర ప్రీతి చూపిస్తున్నారే, ఆ ప్రీతి ఎంత చూపిస్తారు తెలుసా? నీకు తెలవదు. అంత ప్రీతి, అంత ప్రేమ నా మీద చూపిస్తారు. అయితే వాళ్ళు చూపించిన ప్రేమలో ఒక 10%, 10% అయినా నేను తిప్పి చూపి నవ్వుతుందంటే నా నచ్చి కాలేదు. తిప్పి నా వల్ల చూపి నవ్వుతుందంటే నా వల్ల తిప్పి చూపినే కాలేదే. చూపిన కాకుండానే ఉంటాను కదా. ఎందుకంటే ఈ మాట ఎవరు చెప్తున్నాడు? కృష్ణుడు చెప్తున్నాడు. ఎందువల్ల స్వామి అంటే నిజంలో ఆయన మన మీద పెట్టిన ప్రేమానికి 100% పెట్టారు. మన 1% కూడా మనం తిప్పి చూపించడం లేదు. ఇదా నిజం. నిజం అనేది ఏంటంటే మన మీద పెట్టిన ప్రేమన్నా మన ఆయన మీద పెడుతున్న ప్రేమ లేదు. ఆయన మీద ప్రేమ పెడుతున్నామంటే ప్రేమే లేదు. ఏమంటే మనం సొమ్ముగా ఉంటాము, ఆయన సొమ్ముకు అధికారి ఆయనే. ఈ సొమ్ముని తీసుకోవాలనే పూర్ణమైన ఒక స్వభావం ఉండేటోడు స్వామి. ఆ స్వామి మన దగ్గర ఏం ప్రేమ అంటే ఎంత ప్రేమ కావాలా కాదు. అంటే అర్జునుడు ఏదేదో చెప్తాడు. అర్జునుడా, నీ కోసం ఎంత శ్రమ పడ్డాను తెలుసా? నువ్వు నాకు రావాలని ఎంత శ్రమ పడ్డాను. నువ్వు లేదంటే ఎట్లయిపోతాను తెలుసా? నా తిరిమేని అన్ని తెలిపైపోద్ది అంటే ఏమంటే తెల్లముంటే మంచిదే కదంటే కాదు. ఇది మనకి ఎవరన్నా నచ్చింది అనుకోండి, వాళ్ళకి అనిపించలేదు, ఏదో వాళ్ళని వదిలేసిపోయారంటే అట్నే దానికి పశల అంటారు. అట్లాంటి ఒక వ్యాధి వచ్చి తెలపైపోద్ది అని చెప్పి ఈ అంగి పైగా ఒక చొక్కాయిలాగా వేసుకుంటాడు. దాన్ని తీసి చూపిస్తాడు. అర్జున చూడు నేను ఎట్లా ఉన్నాను, నువ్వు నాకు దొరకలేదని చెప్పి ఈ ప్రకారం ఉన్నాను. అట్లయితే అర్జునుడు ఏం చేసాడు? ఏం చేయలే. అర్జునుడన్నా మేలు, మన దానికన్నా మోసం. అర్జునుడన్నా ఏదో కొన్నిసారైనా ఏదో వింటాడు, మన ఏం వినటం లేదు. అయితే ఆయన చెప్పుకునేది ఏంటంటే ఈ భక్తులు నా మీద చూసే ప్రేమ కానీ ఆ ప్రేమ నేను తిప్పిన వల్ల వాళ్ళు చూసినట్టు నన్ను వాళ్ళు ప్రేమ చూపించినట్టు నన్ను చూపించేది కాలేదంటాడు. అబద్ధాలు.
నిజంగా ఆ ప్రకారం ఆయన చెప్పుకుంటాడు, ఉద్ధవుడి దగ్గర చెప్పుకుంటా పోతాడు, పరంపదం పోతున్నాడు, పోయేటప్పుడు ఈ మాట చెప్తున్నాడు ఏమిటే, అందువల్ల అతనికి పేరు ఏమి అన్బన్. అన్బన్ అన్బన్ అంటే అన్బన్ సరి స్వామి, ఇంత మాత్రం వాత్సల్యం ఉండాలి ఆయనకి ప్రేమ ఉండాలి, అంత ప్రీతి ఉండాలి అన్ని చెప్పుకుంటాడు. లేకుండా ఉంటే ఏమి? ఇట్లా కొంచెం చూస్తాను, ఆయనకి ప్రేమ లేదు, ప్రీతి లేదు, ఏం లేదు అని చెప్పి ఈ వాత్సల్యంతో లేదు కొంచెం వదిలేసి కొంచెం దాన్ని మర్చిపోయేసి దాన్ని ఆయన కోపం ఉండాలని చెప్పి అట్లా చూపిస్తే మనకే వస్తుంది. కొన్ని మంది దగ్గర బాగానే మాట్లాడుతూ ఉంటాము, 2 రోజులు 3వ రోజు ఏదో కోపం చేసేది కదా. ఆ ప్రకారం భగవంతుడికి ఏంది, ఒక రోజు బాగుంటారండి, మరుసటి బాగుంటారండి. స్వామి ఈ రోజు బాగున్నాడు కదా, మరుసటి రోజు ఏమైందండి, అదంటే ఏమోండి, నిన్నట్టున్నాడు ఈ రోజు ఇట్టు ఉన్నాడు అని చెప్పి మనం చెప్పుకుంటాం కదా. మనలో మనకు ఆ ప్రకారం ఉంటది. అదే ప్రకారం భగవంతుడు ఉంటాడంటే ఉండడు, ఎప్పుడు ఒకే రకంగా ఉంటాడు. ఆయన దగ్గర మార్పు ఉంటుందంటే మార్పే ఉండదు, ఏ విధమైన మార్పే ఉండదు. అయితే మార్పు వస్తే ఏం స్వామి, మనలాగా ఉంటే ఏమి? ఈరోజు ఒక మాట చెప్పాము, రేపు ఇంకో మాట చెప్పాము. ఈ రోజు బాగా ఆనందంగా కూర్చొని మాట్లాడారు, రేపు వాళ్ళ దగ్గర కోపం వచ్చేదో 2 మాటలు చెప్పేశారు అని చెప్పి అలాగా ఉంటే అంటే అప్పుడు ఏం చేసినా అయిపోద్ది, అతను అన్బనాగా ఉండడుంటాడు. ఇది స్వామి అర్థం కాలేదు. అన్బన్ అంటే మీకు ప్రేమని చెప్పారు, వాత్సల్యం చెప్పారు. అటైతేనే ప్రేమ వాత్సల్యంగా ఉండకపోతే పని మేమే దగ్గరగా చెప్పుకుంటాం, ఒకరోజు ఉంటాడు ఒకరోజు లేదు చెప్పుకుంటాం కాదు. ఆయన స్వభావమే తెలుసా, ఎప్పుడు ప్రేమతో ఉండేది, వాత్సల్యంతో ఉండేది. ఆ స్వభావం పోయిందంటే ఆయనగా లేదంటే ఆయన కాదని అయిపోద్ది. ఆయన స్వభావం ఏమో ఆ స్వభావం ప్రకారం ఉండాలి. ఒక మనిషికి స్వభావం ఆ స్వభావం లేదు. స్వామి ఇట ఏదో చేస్తున్నాడు, స్వామి కోతిలాగా చేస్తున్నాడు అంటే స్వభావం మారిపోతుంది. అప్పుడు మనిషి స్వభావం లేదు, అప్పుడు ఆయన స్థితి మారిపోద్ది కదా. అదే ప్రకారం ఈయనది స్వభావమే వాత్సల్యం ఉండాలా, అందరి దగ్గర ప్రేమను చూపియాలా. సర్వే జనా శిఖినో భవంతు కడల్ సూழ்ந்த మన్నులగం వాడ, ఇది రోజు చెప్తున్నాం కదా. ఆ ప్రకారం ఉండేది ఆయనకి స్వభావం. ఆ స్వభావం మారిపోయిందంటే ఆయన కాదు, అటైతేమే ఆయన పరమాత్ముడే కాదు. అది ఎలా స్వామి? దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం క్లాక్ పెట్టుకుంటాం, గంట చూస్తాడు, అలా పెట్టుకుంటారు, దాంట్లో బ్యాటరీ వేస్తారు, పోతా ఉంటుంది, చూస్తూ ఉంటారు. అది రిపేర్ అయిపోయిన తర్వాత దాంట్లో తీసేము, ఏదో రిపేర్ అయిపోయింది ఏమి తీసి ఒకటి తీస్తే అన్ని ఎడదేశారు. దాంట్లో ఆ ముళ్ళంతా ఉంటది కదా, అది చూపించేది 1, 2, 3 అదంతా చేసాడు, ఇవన్నీ తీసాడు, అన్ని సపరేట్ తీసి కింద పెట్టేశాడు. కింద పెట్టిన తర్వాత స్వామి క్లాక్ అంటే ఎక్కడ తింటే గడిగారం అంటే ఎక్కడ స్వామి, దాని పేరు గడిగారం. టైం చూపించలేదు స్వామి, టైం చూపిస్తే కదా దాన్ని క్లాక్ అని చెప్పచ్చు. టైం చూపించలేదంటే దాన్ని క్లాక్ అని చెప్పచ్చా? అది ఎలా చెప్పచ్చు? చెప్పనే కదా. అప్పుడు అది దానికి ఏం పేరు పెట్టామో ఆ పేరుకుండే స్వభావం లేదంటే ఆ పేరు దానికి దక్కదు. ఇదే చాలా ముఖ్యం. దానికి చెప్తాము, మనకి శేషత్వ పారతంత్రే మనకి స్వభావం. ఆ స్వభావం లేదంటేనే మనని ఆత్మ ఒక మనిషిని చెప్పుకున్నదంటే లాభమే లేదు. ఆ స్వభావం ప్రకారం ఉంటే ఆ స్వభావం ఏం చేస్తుంది, భగవంతుడికి నేను దాసభూతుడు, భగవంతుడికి నేను పరతంత్రుడు చూపిస్తుంది. అదే ప్రకారం ఒక క్లాక్ ఉండాలంటే క్లాక్ అంటే గంట చూపియాల. కొంతమంది వాచ్ కట్టుకొని ఉంటారు, ఎంత టైం అంటే ఇది పోదండి ఎరకనా అడుక్కొని ఉంటారు. అప్పుడు షో కోసం అప్పుడు అది లాభం లేదు. అప్పుడు దానికి క్లాక్ అని చెప్తామని చెప్పము. అప్పుడు క్లాక్ ఉండే స్వభావం లేదంటే ఆ పేరు దానికి తగ్గదు. అదే ప్రకారం ఇప్పుడు భగవంతుడికి ఉండే స్వభావం ఏమి? వాత్సల్యం ఉండాలా, ప్రేమ ఉండాలా. దీనిగా విష్ణు పురాణం చెప్తుంది. ఆశ్చర్యంగా విష్ణు పురాణం ఒకటి చెప్తుంది. ఏం చెప్తుందంటే అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మని సదైక రూపాయ విష్ణవే సర్వజిష్ణవే సర్వజిష్ణవే. స్వామి సహస్రనామంలో వస్తుంది, మీరు విష్ణు పురాణం చెప్తున్నారంటే అక్కడి నుంచి తీసాడు, అక్కడి నుంచి తీసిపెట్టాడు. అన్ని సహస్రనామం ఉండేది కదా. సహస్రనామంలో విశ్వం వషత్కారగా ప్రారంభించి సర్వ ప్రకటయితో మనమయితి అంతవరకు
ఆయన చెప్పింది, భీష్మాచార్య చెప్పింది. దానికి ముందు దానికి వెనక ఉండేదంతా తర్వాత ఋషులు వీళ్ళు పెద్దవాళ్ళు యాడ్ చేశారు. అది అధికారాయ సిద్ధాయ నిత్యాయ పరమాత్మని శతైక రూపాయ విష్ణవే సర్వజిష్ణవే అని ఆ విష్ణు పురాణ వాక్యం ఇది. శత ఏకరూపాయ, బాగా తెలుసుకోండి, ఇది చాలా ముఖ్యం. శత ఏకరూపాయ, ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు. ఏకరూపం, ఒకేలాగా ఉంటాడు. ఒకేలాగా ఉంటా ఆయన మార్చనే మార్చడు. దీని మీద భగవంతుణ్ణి నిర్వికార తత్వం అంటారు. వికారం, నిర్వికారం అంటే వికారం అంటే మార్పు, నిర్వికారం మార్పు అనేదే లేదు. నిర్వికార తత్వం. కొంతమంది చెప్తారు, స్వామి ఆయన వదిలేసేయండి, ఆయన అంతే, ఆయన మారడు అంటాడు కదా. ఏం చెప్పాలి? నిర్వికార తత్వం కూడా చెప్పుకోవచ్చు. మారితే వికార తత్వం చెప్పుకోవచ్చు, మారలేదనుకోండి నిర్వికారం. ఆ నిర్వికార తత్వం ఎవరు? భగవంతుడు. దానికి ఆయనకి ఆ పేరే. మనమంతా వికారం ఉండదు, మనకి వికారం చాలా ఉండదు. అయితే అతను ఉండే స్వభావం నిత్యంగా ఉంటాడు, నిర్వికార తత్వంగా ఉంటాడు. అది కాకుండా ఆయన రూపంలను, స్వరూపములను, ఆయన గుణములను, స్వభావములను దేంట్లను భగవంతుడికి మార్పు ఉంటుందంటే లేదు. ఏ మార్పు, వికారం లేదు, నిర్వికారం. వికారం అనేది దీంట్లో ఏం కష్టం అంటే భగవంతుడు అన్బన్, ఇప్పుడు మనం చూసాం కదా, అన్బన్ అనే శబ్దానికి వాత్సల్యం చూసాం కదా. ఇప్పుడు కొన్ని టైంలో ఆయన వాత్సల్యాన్ని చూపిస్తాడు, కొన్ని టైంలో ఆయన వాత్సల్యాన్ని చూపించలేదు, ఆ గుణాన్ని చూపించలేదు. వాత్సల్యం అంటే ఏమని మనం చూసాము, మన దగ్గర ఉండే దోషాన్ని భోగ్యంగా తీసుకుంటాడు, భోగ్యంగా తీసుకుంటాడు. అది ఏం స్వామి భోగ్యంగా తీసుకుంటాడు? ఏదో తీసుకుంటాడు చూసినా ఆనందంగా తీసుకుంటాడు. అర్జునుడికి 3 తప్పులు చూసిదా గీతనే ఇచ్చాడు, 700 శ్లోకాలు ఇచ్చాడు కదా. దాన్ని ఏం స్వామి ముందు ఏం పెట్టుకున్నాడు? ఏదైనా తమలపాకు, వక్కలు, టెంకాయ, కొబ్బరి టెంకాయ ఏదో తీసుకొచ్చి ఏం లేదు, 3 తప్పులు ఇచ్చాడు. ఆ 3 తప్పులు తీసుకుని అది అన్ని దోషాలు. ఇతని వాత్సల్యం ఉండేదమ్మా, ఆ దోషాన్ని భోగ్యంగా చేసుకొని, ఓహ్ అర్జున నువ్వు నాకు దోషాలు ఇచ్చి నీ దోషం నాకు ఇచ్చావు, నేను ప్రతి ఉపకారం చేయాలి కదా, ఇదిగో 700 శ్లోకాలు ఇస్తా చెప్పి ఇచ్చాడు. అదే ప్రకారం ఇప్పుడు ఆయన ఈ వాత్సల్యాన్ని చూపించలేదు అనుకోండి. కొన్ని టైంలో వాత్సల్యం ఉండదండి, కొన్ని టైంలో వాత్సల్యం లేదంటే అప్పుడు భగవంతుడికి నిర్వికార తత్వంని పేరు కదా. కొంచెం మీరు ఇక్కడే గుర్తుగా వింటేనే, కొన్ని శాస్త్ర విచారాలు పోతేనే కొంచెం జాగ్రత్తగా వినదా. అయితే రావటమే మనం లేటుగా వచ్చేసామంటే ఏం స్వామి వినేదంటే ఏం చేయలేము. ఇప్పుడు ఇది ఏమైపోయిందంటే చెప్పే స్వామి ముందుగా వచ్చేయాల, వినేటోడు ఎప్పుడు వచ్చినా ఏం తప్పేం లేదు అని ఆ ప్రకారం అయిపోయింది. అప్పుడు నిర్వికార తత్వం, నిర్వికార తత్వం అంటేనే మార్పే ఉండదు. మార్పు ఉంటే ఏం స్వామి? శాస్త్ర నిర్వికార తత్వం చెప్తుంది. అప్పుడు శాస్త్ర నిర్వికార తత్వం చెప్పేసి మార్పు కొంచెం తర్కరీతిగా చూడాలి. తర్కం అంటే తర్కశాస్త్రం ఒకటి ఉండదు. ఆ తర్కశాస్త్రం అంటే ఇట్లా ఉంటే ఇది వస్తుంది, ఈ ప్రకారం ఉంటే ఈ ప్రకారం వస్తుంది, ఈ ప్రకారం లేదంటే ఈ ప్రకారం రాదు. ఇదా తర్కశాస్త్రం. దాని రీతిని పేరు. ఆ తర్కశాస్త్రం అంటే రీతి అంటే ఏంటంటే కొన్ని టైంలో శాస్త్రానికి కొన్ని విషయాలంతా కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది. ఇది ఇట్లా ఉండొచ్చు, అట్లా ఉండొచ్చు, అట్లా ఉండొచ్చు, కాదు. దానికి తర్కశాస్త్రం పెట్టి నేను దాన్ని ప్రూఫ్ చేస్తాను చూడండి. తర్కశాస్త్రం దానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఆ ప్రకారం ఈ తర్కశాస్త్ర రీతిగా చూస్తే ఏమవుతుంటే భగవత్ తత్వం వచ్చి నిర్వికార తత్వం, ఏ విధమైన మార్పు అనేది లేదు. ఇప్పుడు మన అన్బన్ అనే ఒక శబ్దానికి మన అర్థం చూస్తున్నట్టే పెరియవాచాన్ని వల్ల ఏమి ఇచ్చుడో చూస్తున్నాం. అప్పుడప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం చూస్తున్నామంటే స్వామి మీరు చెప్తున్నారు అన్ని తెలిసిన వాళ్ళకి మళ్ళీ తెలిసింది ఏం లేదు. ఆయన ఏం పెట్టాడో ఆయన దగ్గర దీక్షను తీసుకుని ఆయన తిరువడి పెట్టుకొని ఆయన తిరువడి బల వల్ల చెప్తున్నాను వేరే ఉంది. ఆ ప్రకారం ఆ నిర్వికార తత్వం చెప్పేశాడు. చెప్పిన తర్వాత శాస్త్రం చెప్పింది ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు వికారం ఉండాలి స్వామి ఆయనకి. ఎట్లా ఉండాలి స్వామి? నిన్న వాత్సల్యం ఉండిందండి, ఈ రోజు లేదు. నిన్న రోజు వాత్సల్యం ఉండింది, ఈ రోజు లేదంటే అప్పుడు భగవంతుడు ఉండే వైభవమే లేకుండా పోద్ది. భగవంతుడు ఉండే వైభవం అంటే ఆయనకి వికారం వచ్చిందనుక పరబ్రహ్మ స్వభావం ఏమి నిర్వికారం. ఇప్పుడు పరబ్రహ్మం వికారం వచ్చిందంటే
స్వామి ఇప్పుడు డౌట్ ఉన్నది, పరబ్రహ్మ చూడండి, మీరు వేరేదో చెప్పింటారు, ఆ సందేహం వస్తుందా కదా. యథా ప్రకారం మనం క్లాక్ చూసాము, దాంట్లో ముళ్ళు తీసేసేవారు, దాంట్లో ఉంటే ఒకటి రెండు తీసేసారు, అన్ని తీసేసారు, అన్ని అన్ని ఇడిగా తీసేసి పెట్టేసారు. స్వామి గంట చూపింది, గంట ఎంత ఉందంటే స్వామి అది ఏమీ పోలేదండి, ఏం లేదంటే అప్పుడు క్లాక్ కాదు అది. దాని స్వభావం ఏమి, గంట అంటేనే క్లాక్ అంటేనే టైం చూపియాల, టైం చూపించడానికి దానికి యోగ్యత లేదంటే అది క్లాక్ కాదు. అదే ప్రకారం ఈయన స్వభావం నిర్వికారం. నిర్వికారం స్వభావం ఉన్నప్పుడు వికారం వచ్చిందంటే అప్పుడు నిర్వికారం ఎవరిని చెప్తున్నాము, పరబ్రహ్మమైన శ్రీమన్నారాయణ నిర్వికారం చెప్పిన తర్వాత స్వామి ఆయనకి వికారం ఉండదని ఎట్లా చెప్పారండి. నిన్న వాత్సల్యం చూపించాడండి, ఈరోజు కోపం, ఎంత కోపమో అంత కోపం, అంత కోపంగా ఉండాలండి అంటే అప్పుడు వికారం వచ్చి మనకున్నది. మనకుండదా, నిన్న ఈ రోజు కాదు, ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు చరణంలో మారిపోతుంది. ఎట్లా మారిపోతుంది, స్వభావం మారిపోద్ది, మాట్లాడుతూ ఉన్నాడు మారిపోద్ది కదా. ఆ ప్రకారం ఆయనకి మారిందంటే ఇప్పుడు వికారం వచ్చింది కదా. వికారం వచ్చిందంటే ఇప్పుడు ఏమవుతుంది, స్వామి పరబ్రహ్మం కాదు దేవుడు ఏదో ఒకటి అనుకుంటాం కదా, అప్పుడు ఆయన స్వభావం పోతుంది. అందువల్ల భగవంతుడు ఎప్పుడు వికారం లేకుండా నిర్వికారంగా ఉంటాడు. అంటే నిర్వికారంగా ఉంటాడంటే ఏం ఒక దాని మాట వస్తుంది, ఎప్పుడు ఉంటుంది, కృప ఎప్పుడు ఉంటుంది, అదే మరి ప్రీతి ఎప్పుడు ఉంటుంది, ఇదన్నీ అదే ప్రకారం ప్రేమ ఎప్పుడు ఉంటుంది. ఇది ఇక్కడ ఈ రోజు తగ్గింది మనకు వస్తుంది, ఈ రోజు తగ్గింది రేపు కొంచెం ఎక్కింది, ఎల్లుండి ఏం లేకుండా పోయింది, ఈ ప్రకారం మనకు వస్తుంది, మనకి వికారం ఉంటుంది. ఆ ప్రకారం ఆయన వికారం ఉండాలంటే వికారం అనేది లేదు. అందువల్ల భగవంతుడి నిర్వికార తత్వం కాబట్టి ఆయనకి ఈ రోజు బాగున్నాడు, ఈ రోజు బాగలేదు. అందువల్ల అంటే మనకి కొన్ని మంది మాట్లాడతారు భగవంతుడి గురించి, ఓహో ఈ వైభవం ఆ వైభవం ఆ వైభవం ఆ వైభవం, ఓహోహో వైభవం చెప్తారు. ఎంత వైభవించిన వాత్సల్యం అనేది ఆయన మార్పు వస్తుంది అంటే రానేది. అది మనం నిన్నమే చూసాం. రావణాసుడి దగ్గర ఆయనకి పగ పెట్టుకున్నాడు అంటే లేదు, రావణాసుడు రాముడి మీద పగ పెట్టుకున్నాడు కానీ ఈయన పగలేదు. మరణాంతాన్ని వైరాన్ని నేను చూశాను కదా విభీషణ, నువ్వు చేస్తావని నేను చేసేదా ఏమంటే ఆ సంస్కారాలు చెయ్యాలి కదా. చర్మ తిరిమేని కంచెని మట్టితేమే ఆయనకి అయిపోయింది, కడా శరీరం, ఆయన కడా శరీరం కాదు, సామాన్యంగా ఆ ఆత్మ ఆ శరీరంలో ఇది లాస్ట్ కదా. దానికి ఏదో చెయ్యాలి కదా సంస్కారాలు. ఆ సంస్కారం చెయ్యాలంటే నువ్వు చేస్తావా నేను చేసేదంటే అప్పుడు ఆయనకి వికారం ఉంటే ఆ మాట రాదు. మనమైతే ఓ ఈ ప్రకారం చేసడం ఆయన దుర్మార్గుడు, అతనికి ఎందుకు చెయ్యాలా అని అనుకుంటే అప్పుడు మనకి వికారం వచ్చింది అని అర్థం. వచ్చిందా ఉండదు, ఎప్పుడు ఉండదు, ఆయన వికారమే లేదు. అందువల్ల ఇప్పుడు ఒక మాట రేపు ఒక మాట ఆ ప్రకారం మాట్లాడింది. అందువల్ల ఆయనకి ఎప్పుడు ఎట్లా ఉంటాడు, అన్బన్. అన్బన్ అనే శబ్దానికి ఏమి, వాత్సల్యం ప్రేమ. పూర్తిగా ఈ టైంలో వాత్సల్యం ఉంది, ఈ టైంలో వాత్సల్యం లేదు, ఈ టైంలో ప్రేమ ఉంది, ఈ టైంలో ప్రేమ లేదు, లేనే లేదు, ఎప్పుడు ఒకే రకంగా ఉంటాడు. ఆ శబ్దానిగా మధుర కవి ఆళ్వార్ అన్బన్. సరే అలా వికారం వచ్చిందంటేనే స్వరూపం లేదు. వికారం వచ్చిందంటేనే స్వరూపం లేదని అర్థం. అర్థమైనట్టు చెప్తాను, అర్థమైనట్టు ఒక్క మాట చెప్తాను. మనం చాలాసార్లు ఇది విషయాలతో చూస్తున్నాను. శరణాగతి చేశాను, శరణాగతి అయిపోయింది, భగవంతుడు తిరుమల పెట్టుకున్నాను, ఆచార్య సంబంధం తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆ శరణాగతి ఏం చెప్తుందో ఆ ప్రకారం నేను ఉండాలా, నేను లేదు. లేదంటే ఏం స్వామి, ఆనుకూల్యస్య సంకల్పక ప్రాతికూల్యస్య వర్జనం అని చెప్పి భగవంతుడు పట్టుకుంది చెయ్యాలా. ఆయన ఏదంతా కూడదు చేయకూడదు అంటే అది చేయకూడదు. ఎక్కడ చెప్పింది, తల్లి చెప్తుంది కదా 2వ పాసంలో, செய்யும் கிரிசைகள் கேளீரோ வையத்து வாழ்வீர்கள் நாமும் நம் பாவைக்கு, செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் పయ్యత్తు ఇంద్ర పరమనడి పాడి, నెయ్యున్నో ఇది చెగుడుదు నెయ్యి భోంచం, నెయ్యున్నోం పాలున్నోం నాట్కాడే నీరాడి రోజు స్నానం చేస్తాము, మెయ్యిట్టెడుదాం, ఈ కంటి మెయ్యి అదంతా పెట్టుకోము, మరరెట్టు నాముడియం పుష్పాలు పెట్టుకోము, చెయ్యాదన చెయ్యం ఇది చేయకూడదో చెయ్యం, తీక్కుర్ల చెన్నోదము ఒకరినిపై అనవసరంగా మాట్లాడము, అయ్యవం పిచ్చయం ఆందనయం కైగాటి. భగవంతుడి తిరువారాధన రోజు మనం చేస్తాము, ఆ ప్రకారం ఇది చెయ్యాలి ఇది చేయకూడదు అది చెప్పింది కదా. అదే ప్రకారం ఇప్పుడు ఈ వికారం ఈ ప్రకారం ఉంది, ఈ ప్రకారం ఇది చెయ్యాలి చేయకూడదు ఉంది కదా.
ఆ ప్రకారం భగవంతుడు ఆయన మార్చుకుంటాడంటే మార్చుకుని ఎప్పుడు మార్చుకుని మనం మార్చుకుంటాం. అప్పుడు మనం మార్చుకుంటాము, ఆయన అప్పుడు ఎప్పుడు ఆయన అందంగానే ఉంటాడు. అప్పుడైతే ఎప్పుడు ప్రేమ ఉంటుంది, ఎప్పుడు వాత్సల్యం ఉంటుంది. అందువల్ల నిర్వికార తత్వం ఐగురు భగవంతుడు. దీని మీద సమస్త కళ్యాణ గుణోమిరితోదతి అని చెప్పి స్వామి రామానుజుల వారు ప్రార్థన చేస్తారు గద్యత్రయంలో. ఆలవందారును అదే ప్రకారం ఎవరు ఆలవందారు, ఎవరు యమని చరైవని వీడు ఆలవందరు అదే ప్రకారం సమస్త కళ్యాణ గుణామిరితోదితి, సమస్త కళ్యాణ గుణామిరితోదతి అని చెప్తారు. అట్లంటే ఆయనకి ఎన్నో కళ్యాణ గుణాలు ఉంటది. కళ్యాణం అంటే మంచిది. కళ్యాణం అంటే పెళ్లి కాదు, కళ్యాణం అని అంటే పెళ్లి అంటారు. కళ్యాణం అంటే మంచి మంచి శుభ కార్యం అంటారు. శుభ కార్యం కూడా కాదు, శుభంకి కళ్యాణం ఉంటుంది. అప్పుడు కళ్యాణ రాముని కొన్ని మంది పెట్టుకున్నారు, రాముడు కళ్యాణ రాముడు అని చెప్తారు కదా. ఆ ప్రకారం అంటే శుభరాముడు అని అర్థం. అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు ఈయన గుణాలు ఎన్ని ఉంటుంది కదా, ఆ గుణాలన్నీ ఒక తట్ల పెట్టండి, ఒక ప్లేట్లో పెట్టేసేయండి. వాత్సల్యం అనే ఒకటి ఉండేది కదా, వాత్సల్యం. ఆ వాత్సల్యం ఒక ప్లేట్లో పెట్టండి. పెట్టారంటే ఇది చాలా పెద్దది కాబట్టి వాత్సల్యంగా. ఎందుకంటే ఆ సాగరం కళ్యాణ గుణ సాకరం చెప్పారు. కళ్యాణ గుణ నిరూధతే గుణ సాకరం ఉండదా. ఆ కళ్యాణ సాకరం అంటే సముద్రం. ఆ కళ్యాణ గుణ సముద్రంలో ఏముంటది, పవడాలు ఉంటుంది, రత్నాలు ఉంటుంది, వజ్రాలు ఉంటుంది, వైడూర్యం ఉంటుంది, ముత్యాలు ఉంటుంది, ఏదో ఉంటుంది కదా, అదన్నీ ఉంటుంది. అయితే దాంట్లో చాలా గొప్పది ఏం చెప్తాము, ఏదో ఒకటి చెప్తాం కదా, స్వామి అన్నిటికన్నా ఇది గొప్పదండి, ఇది గొప్పదని చెప్తాం కదా. అదే ప్రకారం రాముడు అనే ఒక పెద్ద సముద్రం, శ్రీమన్నారాయణ ఒక పెద్ద సముద్రం. ఆ సముద్రంలో ఎన్నో గుణాలు ఉంటుంది, ఒకటి కాదు అదేంటి సమస్త కళ్యాణ గుణామిరితోదతి. ఎంతనో కళ్యాణంలో వాత్సల్యం, స్వామిత్వం, సౌశీల్యం, అపార కౌరుణ్య, సౌశీల్య, వాత్సల్యం ఏదేదో ఉంటుంది. ఇవన్నీ ఉన్నా కూడా దాంట్లో వాత్సల్యంలో ఒక గుణం ఉంటుంది కదా. ఆ గుణం ఏం చేస్తుందంటే సపరేట్ గా ఉంటుంది. వాత్సల్యం సపరేట్ గా ఉంటుంది. దీన్ని స్వామి గద్యత్రిలో ఆశ్రిత వాత్సల్యైక జలతే గుణాలని చెప్తారు. స్వాధీన త్రివిధ చేతన స్వరూప స్థితి ప్రవృత్తి భేదం స్టార్ట్ చేస్తారు గద్యత్రిలో. స్టార్ట్ చేసి ఒక్కొక్క గుణాలు చెప్పి తర్వాత మళ్ళీ సపరేట్ గా తీస్తాడు. ఆ గుణంతో కొన్ని వాత్సల్యం అనే గుణాలను చేర్చి చెప్తాడు. ఇది గద్యత్రిని సేవించాల. చెప్పిన తర్వాత మళ్ళీ ఏమవుతుందా, ఆశ్రిత వాత్సల్యైక జలదే. అటైతే వాత్సల్యం అనే ఒక సముద్రం ఉన్నదే, ఆ సముద్రం దానికి సమానంగా ఏదన్నా ఆ సమానంగా లేనే లేదంట. దీన్ని ఆళ్వార్ ప్రతి సంవత్సరాలు ఆయన మోక్షానికి పోయి ఒక ఉత్సవం చేస్తాడు. ఆళ్వార్ తిరువడి చూడండి, మీకు అప్పుడప్పుడు ఇది చెప్పినాను. ఆళ్వార్ తిరువడి ఏమిటంటే పగల్పత్తు అయిపోయిన తర్వాత రాపత్తు మొదటి రోజు ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అంటే ముక్కోటి ఏకాదశి అంటారు. దాంట్లో 10వ రోజు శాతవర, రాపత్తు శాతవర. ఆ శాతవర రోజు ఆళ్వార్ మోక్షం, ఆళ్వార్ తిరువడి చూడాలంటారు. అటు ఉన్నప్పుడు అప్పుడు ఆళ్వారికి తీసుకుపోతారు భగవంతుడు. ఆళ్వారు శ్రీవేణిని తీసుకుపోతారు. మళ్ళీ మనం ప్రార్థన పెట్టుకుంటాము. ఇదంతా ఆ ఉత్సవం అంతా ప్రతి సన్నిధిలో జరగదు. ప్రార్థన పెట్టుకున్న తర్వాత అప్పుడు మీరు ఇచ్చేయాలా లోక క్షేమార్థం కోసం ఆళ్వారిని మీరు తీసుకుపోతే మేము ఎలా తిరువాళ్ళని చేయించేది, ఎలా మా కాలం గడిపేది, అందువల్ల మీరు ఆళ్వారిని ఇచ్చేయాలని చెప్పి ప్రార్థన చేస్తాం. అప్పుడు ప్రార్థన చేయడు అప్పుడు ఇది సుసంకల్పాను విధాయేశ్వరూప స్థితి ప్రవృత్తి భేదని చెప్పి ఆశ్రిత వాత్సల్యైక జలతే. ఆ వాత్సల్యం ఉండటం భగవంతుని మనం ప్రార్థన చేస్తాం. నీకు ఎంత వాత్సల్యం అని చెప్పి చెప్తారు కదా. అప్పుడు వాత్సల్యాన్ని మళ్ళా తిప్పి చెప్తారు కదా. అంత మాత్రం అట్లయితేనే అంత మీదే ఆయనకే ఆ వాత్సల్యం అంటేనే ఆయనకి అంత ఆనందం. ఎందుకు స్వామిన వీళ్ళు దోషం పెట్టుకుంటారా, ఆ దోషాన్ని వాళ్ళ కింద తీసుకోవాలి, దోచుకుంటారు అని చెప్తా ప్రతి ఒక్కసారి దీనికి వాత్సల్యాన్ని పెట్టుకుంటారు. అటైతే ఏమి అన్బన్ అంటే ప్రేమ, వాత్సల్యం అంటే మన దోషాలని గుణాలుగా తీసుకుంటాడు, మంచిగా తీసుకుంటాడు. తీసుకుని మనకి పూర్ణమైన ఒక అనుగ్రహం ఇస్తాడు. అంత అన్బన్. సరే స్వామి,
అటైతే ఆ వాత్సల్యానికి అన్బన్ చెప్పాడే ఇది మొదటి అర్థం. రెండో అర్థం చెప్తాడు, అన్బన్ తన్னை అடைந்தவர்கட்கெல்லாம் అన్బన్, తన్னை అடைந்தவர்கட்கெல்லாம் అన్బన్. అటైతే మనం ఎలా ఉంటామో దానికి తగినట్టు అతను ఉంటాడా? ఒక విషయం చెప్తాను. ఈ రోజు నేను సన్నిధి పోయి సేవించాలా రోజు పోతా ఉన్నా, సేవించలేదే స్వామి, ఈ రోజు రాలేదు కదా, వదిలేసండి. మనం లెక్క రాసుకుంటాం, లెక్క రాసుకొని 30 రోజుల్లో ఈ రోజు రాలేదు. కొన్ని మంది పరిమించి పెట్టేశారు అనుకోండి, 4 రోజులు పనికి రాలేదంటే తగ్గించేస్తాం. ఇంత జీతం అయితే 4 రోజులు రాలే, అది లెక్కేసి ఇంత తగ్గించేసి ఇంత పెట్టుకో అని చెప్పి ఇచ్చేస్తారు కదా. అదే ప్రకారం ఈయన 4 రోజుల్లో 4 రోజులు సన్నిధి రాలేదంటే తగ్గించేసి ఆ ప్రకారం చూస్తారంటే కాదు, అటైతే అన్బన్ కాదు. అట్లా కాదు. ఏం చేస్తారంటే ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీతు ఆత్మైతమేవతం అంటే కృష్ణుడు చెప్తున్నాడు ఈ మాట. ఉదార సర్వ ఏవైతే జ్ఞానీతు ఆత్మైతమేవతం. అటైతే ఏం చెప్తారంటే దగ్గరపై ప్రార్థన ఆయన మన దగ్గర ప్రేమగా ఉండేది మాత్రం కాదంట. ప్రేమగా ఉంటాడు, మనకి వాత్సల్యం చూపిస్తారు. అది ఒకటే కాదంట. ఆయన దగ్గర మనం తీసుకుంటాం, మన దగ్గర ఆయన తీసుకుంటాడు లేదు. ఆయన దగ్గర మనం తీసుకొని ఆయన చెప్పే మాట ఏంటంటే మనకి వైభవం కావాలని చెప్పి ఇది ఏం చెప్తానంటే, ఇతను వచ్చి నా దగ్గర వచ్చి ఇదంతా తీసుకుపోయినాడు, నన్ను ఉదాహరణగా చేశాడు. ఉదాహరణ అంటే ఏంటంటే నాకు చాలా గౌరవం ఇచ్చేసాడు. కొన్ని మందికి దానం చేయాలంట. ఆ దానాన్ని ఒకటే తీసుకుంటారు. మీరు రాజకీయ నాయకులతో అక్కడ చూడాలి, వాళ్ళు ఏదో ఈగిలు చిన్నట్టు చూపిస్తారు, లేదా అక్కడికి కొన్ని అది ఏజ్డ్ పర్సన్ 60-70 సంవత్సరాలు ఒక ముసలామ లేదా ముసలాయన ఆయన దగ్గర ఇట్లా భుజాల పైన వేసుకొని అట్లా ఫోటో తీసుకుంటారు. ఎంతమంది చూడండి ఈ ముసలాయనకి ఎంత చేస్తారు అని వాళ్ళు గొప్పగా మాట్లాడుకోవాలి కదా. ఆ ప్రకారం చేస్తారు. అది ఎందుకోసం, అది ఫోటో అయిపోయిన తర్వాత ఆయన అర్థం చేసి పోతా ఉంటాడు. ఆ ప్రకారం చేస్తారంటే కాదు. ఇది ఏంటంటే మనకి ఆయన ఏమేమి ఇవ్వాలో దానితో ఇచ్చేసి మనకి ఇవ్వాల్సింది ఆయన మనం ఇవ్వాలి ఆయనకి. ఆయన మనకి ఇచ్చేసి నన్ను దానవంతుడిగా చేసిందే ఇతనండి, ఇతనికి ఎంత వైభవం తెలుసా అని చెప్పి మనల గురించి చెప్తున్నాడు. సామాన్యంగా లోకల్ని ఎట్లా ఉంటారు, ఎవరు దానం ఇస్తారు లోకల్ని, దానం ఇస్తారు దాన ప్రభు స్వామిను, దాన ప్రభు నాకు ఇంత డబ్బులు ఇచ్చాడు, నా పిల్లలకి ఇంత డబ్బులు ఇచ్చి వీళ్ళు ఇచ్చిన డబ్బులే మా పిల్లలతో చదివారు, దాంట్లోనే యూనిఫామ్తో చేశాను అని చెప్పి దానం ఎవరు ఇస్తారో వాళ్ళని మనం వైభవం చెప్తా ఉంటాము, వాళ్ళకి మంచి వైభవం చెప్తా ఉంటాం. అయితే ఇప్పుడు కృష్ణుడు మనకి దానం ఇచ్చేసి మనం తీసుకున్నాం కదా, ఎంత బాగా తీసుకున్నాడండి, ఎంత వైభవం అండి ఈయనకి. లోకల్ని ఇవన్నీ చూసింటావా? లేదు. ఇట్లా చూసింటామండి, చూడలేదు. అదా ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీతు ఆత్మైవమేవతం, జ్ఞానీతు ఆత్మైవమేవతం అంటే ఎంత చూసిద ఆళ్వార్లకు కానీ ఆచార్యులకు కానీ అంత ప్రేమ భగవంతుడి మీద. అంటే నువ్వు ఇంత మంచి చేసేసి ఇంత దానాలు చేసి వాళ్ళు ఎంత దోషంగా ఉండడో అంత దోషంగా ఉండి కూడా వాళ్ళకి అన్ని చేసేసి నేను చేయలేదు, నన్ను దాన ప్రభుగా చేసింది అతను అని చెప్తాను. ఈ మాట నువ్వు ఇవాళ అనుకోవచ్చునా ఏంటే? మనంటే అట్లా కాదు, ఏదైనా చేసేంటే ఒక్క మాట మనం ఇచ్చామంటే నలుగురితో చెప్పాల, ఆయన నాకు ఇంత డబ్బులు ఇచ్చేయండి, అందువల్ల నా పిల్లలు కానీ నేను కానీ గొప్పగా ఉండాలండి అని చెప్పుకుంటే ఆయన కొంచెం అదొక సమాధానం చేసినట్టు. లేదే ఏం చెప్పలేదంటే ఏం అంటే చెప్పావు, ఇచ్చిన డబ్బులు ఇవి అని తీసుకుపోతావు కదా. భగవంతుడు అట్ట కాదు. ఉదార సర్వ ఏవైతే జ్ఞానీతి ఆత్మయితమేమో అది నేటుడు దోషమే నాకు పూర్తిగా ఉండే దోషముడు, అంత దోషం ఉండేటుడు నా మీద ఆయన ఇచ్చేసి ఆయన నా మీద తీసుకున్న దానివల్ల నాకు వైభవం ఉండాలి అనుకుంటాం. ఇట్టను ఇంకోటి చెప్తాను, ఇంకో విషయం చెప్పి సామాన్యంగా అని అప్పుడప్పుడు చెప్తానే ఉంటాను. శ్రీ వైష్ణవాలు భగవంతుడి దగ్గర ఏం ఆడకూడదు, ఏం చేయకూడదు. భగవంతుడి దగ్గర ఆయన తిరువడిగా నాకు కైంకర్యం కావాలా అది అడగచ్చు, మిగతా అంతా ఏం అడగచ్చు, ఇల్లు అడగచ్చా, వాకిలు అడగచ్చా, పిల్లలు అడగచ్చా, ఆయనదే అడగాల్సిన పని లేదు అని చెప్తా ఉంటాం. ఒక ఆయన వచ్చి
అడిగాడు. అడిగిన తర్వాత ఇప్పుడు ఇస్తాడా లేదా? స్వామి శ్రీ వైష్ణవం అంతా అడగచ్చు, అడగకూడదని చెప్పి మీరు సంప్రదాయంగా ప్రకారం ఉండినారు, మీరు వచ్చి అడుగుతున్నారా? అదంతా ఇవ్వడం అని చెప్పాలి కదా. బాగా ఇస్తాడు, బాగా ఇస్తాడు. అది ఎలా స్వామి? అడిగితే ఇస్తాడా? ఇస్తాడు. కోపం చేసుకోరా? శ్రీ వైష్ణవం అడగకూడదు మీరు చెప్తున్నారు స్వామి, సంప్రదాయం చెప్తుంది. అది శ్రీవచన మూటలో బాగా అది ఎంత అతని దగ్గర పోయేసి బాగా ఈ విషయం చాలా ముఖ్యం. అతని దగ్గర పోయేసి అతని దగ్గర పోయేదానికి ఇంకో ద్వారా అతని దగ్గర పోయేది కూడదు. సరే ఇంకో ద్వారా పోలేదు స్వామి, ఆయన తిరుపతి పెట్టుకుని అతని దగ్గరికి వచ్చేసాము. ఆయన తిరుపతి అతని దగ్గరికి వచ్చేసి ఆయన అడగకుండా నాకు ఏదేదో కావాలా, నాకు ఇల్లు కావాలా, వాకిలు కావాలా, సొమ్ము కావాలా, ఏదేదో కావాలని చెబితే అప్పుడు ఆయన దగ్గరికి పోవాలా, ఆయన తిరుపతి పట్టుకోవాలంటే ఆయన తిరువడియే పట్టుకొని ఆయన పట్టుకోవాలా. అట్లా లేదంటే కూడా ఆయన తిరువడి ఆయన దగ్గర పోయి ఆయన తిరిగి పట్టుకున్నాను స్వామి, పట్టుకొని ఆయన అడగల, నీకు కైంకర్యం చేస్తాను అడగల. అప్పుడేం అడిగాను? వేరేదో నాకు లోకంలో ఏదేదో కావాలి కదా అది అడిగి. రెండు కూడదు. ఆయన తిరువడి పట్టుకోవాలంటే ఆయనే ఉపాయం. ఆయన ఉపాయం అయిపోయిన తర్వాత ఆయనకే కైంకర్యం. ఇదే శ్రీ వైష్ణవ లక్షణం. ఈ శ్రీ వైష్ణవ లక్షణం లేకుండా ఇతను ఏం చేశాడు? ఆయన్ని ఇంకోటి ద్వారా పోయి ఆయన దగ్గర పోయాడు. ఇంకోటి ద్వారా అంటేనే కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం చూస్తాం కదా. పోయాడు, పోయేసి ఆయన దగ్గర నాకు ఇది కావాలా. ఎక్కడ వచ్చావు? అదిగో ఆ పని చేశాను, నీ దగ్గరికి వస్తా అని చెప్పారు, అందువల్ల వచ్చాను అంటాడు. సరే ఏం కావాలా? ఇదో నాకు ఇల్లు కావాలా. ఇల్లు లేదా? ఉన్నది, చిన్న ఇల్లు కాదు, చాలా చిన్న ఇల్లు కాదు. ఎంత స్వామి? 3 బెడ్రూమే ఉన్నాయండి, అంతేనండి. మీరు ఎన్ని మంది ఉన్నారండి? మేము 3 ఉన్నారండి. 3 ఉన్నప్పుడు మీరు బెడ్రూమ్ చాలా చాలా అండి. అదేలా నాకు సోమవారం ఒక బెడ్రూము, మంగళవారం ఒక బెడ్రూము, శుక్రవారం ఒక బెడ్రూము, అట్లా ఉండద్దా? ఓ అట్లంతా ఉండదా? అట్లంతా ఉండదు. మీరు చేస్తారు కదా అడగతాడు. రాత్రి అయితే మీరు అన్ని నిర్మాణం శ్రీరంగానికి వచ్చేస్తారు కదా, అదే మరి నాకు రావద్దా? అప్పుడప్పుడు సైనానికి. అందువలన సరే ఇస్తాడు, తీసుకుంటాడు. తీసుకుని ఓ ఇతను శ్రీ వైష్ణవుడు అయింది ఈ ప్రకారం. ఇప్పుడు అది ఈ మాట చెప్పింది ఉంటే మీకేం అనుకుంటుంది? ఓ అప్పుడైతే అడగొచ్చుగా బాలస్వామి, స్వామి అదిగా చెప్తున్నారు, ఇంతవరకు అడగకూడదు చెప్తున్నాడు. ఈ రోజు చెప్పాడండి స్వామి అడగొచ్చు. అది కాదు మాట, అది కాదు, అడగకూడదు. అప్పుడు ఎందుకు ఈ మాట మీరు చెప్తున్నారు? ఇది శ్రీ వైష్ణవుడు కాకుండా ఎవరో శ్రీ వైష్ణవుడు అంటే అడగడు. అడిగాడు, ఏం చేయాలి స్వామి? అడిగాడు, మీరు చెప్పుకోండి. ఇప్పుడు శ్రీ వైష్ణవుడు అంటే తప్పు చేయడం అని అర్థమాని. శ్రీ వైష్ణవుడు అందరూ మంచోళ్ళు, ఎవరెవరు మంచోళ్ళు కాదో వాళ్ళు శ్రీ వైష్ణవుడు కాదు అట్లా చెప్పేస్తారంటే అట్టంతా చెప్పను కాదు, చెప్పండి. అప్పుడు వైష్ణవుడు అడగడంటాడు, అడిగితే వాడు వైష్ణవుడు కాదు. అప్పుడు ఎలా శ్రీ వైష్ణవుడు ఉంటాడు? అడిగాడంటేనే వాడు వైష్ణవుడు కాదు. యథా ప్రకారం శరణాగతి చేసిన తర్వాత నేదో తప్పు కార్యాలతో చేస్తా ఉన్నానికి అప్పుడు నాకు మోక్షం దొరకద్దా? దొరకదు. అప్పుడు నేను చేసిన శరణాగతి ఏమవుద్దండి? వాడా పోయిందా? అప్పుడు శరణాగతి చేసిన మోక్షం దొరకలేదని ఒక అపవార్త వస్తుందంటే నువ్వు శరణాగతి చేయలేదని అర్థం, చేసినావని అర్థం కాదు. అదే ప్రకారం ఇక్కడ నువ్వు ఈ లెవెల్కి వచ్చేసావు, శ్రీ వైష్ణవ ఆచార్య సంబంధం దాకా వచ్చేసావు. వచ్చిన తర్వాత భగవంతుడా నేను ఇంకోటి ద్వారా నీ తిరువడి పట్టుకుంటాను, నీ దగ్గరకు వచ్చి నేను ఏదేదో అడుగుతాను అని చెప్పి ఉంటే అతను శ్రీ వైష్ణవుడు అంటే ప్రపన్నుడు అంటే కాదు, శరణాగతి తీసుడు అంటే కాదు. ఇప్పుడు అది చెప్పిందంట బయట వాళ్ళు అడగచ్చా స్వామి? ఈ క్వశ్చన్ మిగతాంతా వదిలేస్తుడు. మనకి క్వశ్చన్ అడిగేది ఎట్లా ఉంటుందంటే సంప్రదాయంలో మనం ఎట్లా తెలుసుకోవాలో ఏది తెలుసుకోవాలో అది వదిలేస్తారు. అంటే ఈ మాట చెప్పిన దానివల్ల ఓ అట్లయితే రేపటి అంతా అడగకూడదు స్వామి, ఏదో తప్పుగా స్వామి అనుకుంటారు అట్లా కాదు అర్థం. మనకి ఏ లక్షణంలో ఉన్నారో దాని గురించి అడుక్కోవాలా. వాళ్ళు ఎక్కడో వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఆ గురించి మనం అడగాల్సి, అదే మనకు అనవసరం. అది దాన్ని క్రాస్ చేసి వచ్చేసాము. నేను ఇప్పుడు పిహెచ్డికి వచ్చేసాను. పిహెచ్డి ఏంటి? పెద్ద స్టేటస్కి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇప్పుడు 8th స్టాండర్డ్ చదువుకి దిగడిపోయి అక్కడ ఎట్లా సమయానికి అడిగితే అప్పుడు నువ్వే తగ్గించుకుంటాను. అక్కడ పోకూడదు, ఈ లెవెల్కి ఉండాలి కదా. ఇప్పుడు ఆ లెవెల్కి నువ్వు వచ్చింది భగవంతుడు. ఎందుకంటే ఒక ప్రపన్నుడు ఉంటేనే భగవంతుడు అంత ప్రేమ పెట్టుకుంటాడంట. ఓ ఇతనే ఎవరిని నమ్మకుండా నన్ను ఒక్కడే నమ్ముకున్నాడు,
నా తిరుడి తప్ప వేరే గతి లేదు పెట్టుకున్నాడు. అది కాకుండా నా తిరుడి పట్ట వేరే గతి లేదు తెలుసుకొని కూడా నా దగ్గర వచ్చిన తర్వాత నాకు ఇల్లు ఈ వాకిలి అడగకుండా నాకే కంకిని అడుగుతున్నాడే, ఇట్లాంటి భక్తుడితో నాకు కావాలి. ఇట్లాంటి భక్తుడు అంత ప్రేమ పెట్టుకుంటాడు. అంత ప్రేమ పెట్టుకున్నప్పుడు నాకు ఇల్లు ఇస్తావు వాకిలి ఇస్తావు అంటే సరే ఈ ప్రకారం అడిగేశాడు, ఇస్తాడా లేదా? ఇస్తాడు, బాగానే ఇస్తాడు. ఇచ్చేసిన తర్వాత మనమైతే ఏం చెప్తాము? అది ఏంటంటే ఆయన ప్రపన్నుడుగా, అతని ప్రపన్నుడు కాదు, ప్రపన్నుడికి ఉండే స్వభావం లేకుండా ఎవరో ఒకరు అలాగ అడిగేశాడు ఇచ్చేసాడు అని చెప్పి మనం అనుకుంటాం కదా. భగవంతుడు అదే తీసుకోండి, నన్ను ఉదాహరణగా చేశాడు. ఉదాహరణ అంటే మీ దాన ప్రభు నన్ను చేసేసాడు. ఈ మాట ఎవరైనా చెప్తారా? దాన ప్రభుగా నన్ను చేశాడు అని చెప్పి. అంటే భగవంతుడు అనేది ఒక కర్పక వృక్షం. భగవంతుడు ఎవరు? కర్పక వృక్షం. మరి ఏది అడిగినా ఇస్తాడు, ఏది అడిగినా ఇస్తాడు. అయితే ఆయనకి ఎన్ని నచ్చింది? ఇది మన స్వరూపం తెలుసా? ఆయనకి కైంకర్యం చేసేద్దా మన స్వరూపం. ఆ కైంకర్యాన్ని వదిలేసి మీరు ఏది అడిగినా కూడా లాభం. దానికి అదేంటి? తుచ్చం. తుచ్చం అంటే ఏంటంటే గడ్డికి సమానం. రామానుజుల వారి సంబంధం ఉన్నది అనుకొని బ్రహ్మ వచ్చి ఈ పోస్ట్ నేను నీకు ఇచ్చేస్తాను, నాకు టైర్డ్గా ఉన్నది, తీసుకుంటావా? నువ్వు రామానుజ సంబంధం వదిలేసాడు అంటే నీ పోస్టు ఈ గడ్డికి సమానం. రామానుజ తిరువడి పెద్ద గొప్ప. త్రినీగిత నిరించాది నిరంకుచ నిపూదయగా రామానుజ పథాంబోజ క్షమాశ్రైన శాలినకార అట్లా ఉంటది కదా. అట్లయితే ఈ ప్రకారం ఆ కర్పక వృక్షం దగ్గర పోయి ఏమడగాల మనం? ఆ కర్పక వృక్షమే నా ఇంటికి రా అంటే వచ్చేస్తుంది. అది వదిలేసి ఒక ఆయన ఏం చేశాడు? ఇప్పుడు మనం మాట్లాడాం కదా, ఆయన దగ్గరకు పోయి ఏదో నాకు ఇల్లు ఇస్తావా వాకిలు ఇస్తావా, ఆ ప్రకారం కర్పక దగ్గరికి పోయి కౌపీనం ఇస్తావా అని అడిగాడు. కౌపీనం అంటే చేతికుట్ట, ఖర్చు. మన భాషలో చెప్పుకోవట ఖర్చు. మొక్కలను తుడుచుకుంటావు కదా, అక్కడక్కడ జిడ్డుగా అయిపోద్ది, అప్పుడప్పుడు అయిపోద్ది. అలా అప్పుడు ఏదో పెట్టుకుంటారు, అక్కడ టచ్అప్ చేసుకుంటారు. అప్పుడు ఆ జిడ్డు లేకుండా తుడుచుకోవాలి కదా. నాకేదో ఖర్చు ఇస్తావా? ఎవరి దగ్గర? కర్పక వృక్షం. కర్పక వృక్షం కామధేను, ఏదైనా ఇస్తుంది. దాని దగ్గర ఏమనగల? రెండోది ఇలాగ నాకు ఖర్చు ఇస్తా ఉంటే ఏంటంటే దానికి వైభవం తెలకుండా అడుగుతున్నామని అర్థం. అదే ఇప్పుడు ఏమన్నా ఇది మన భగవంతుని తెలిపి నాకు ఇల్లు ఇస్తావా? పెద్ద ఇల్లు ఇచ్చాను కాస్త. ఏది పెద్ద ఇల్లు? శ్రీవైకుంఠం. పెరివీడు దందోం పరాశర మట్టుకు చెప్తారు స్వామి రంగనాథుడు. పెరివీడు పెద్ద ఇల్లు. అట్లాంటి పెద్ద నాకు కౌపీనం ఇస్తావా, ఖర్చు ఇస్తావంటే అది ఏంటంటే జ్ఞానం లేదు. ఆ ప్రకారం ఉంటే అప్పుడు పూర్తిగా ఆయన ఇచ్చేది కాసుకుంటాడు. ఎనక్కే తన్னை తంద కర్పకం ఆడువారు చెప్తున్నారు. ఎనక్కే తంది కర్పక వృక్షం. దాని మన ఇంటికి రంటే రాదు, అయితే ఏదైనా ఇస్తుంది. అయితే ఈ కర్పక వృక్షం అనేది భగవంతుడు శ్రీమన్నారాయణ ఒక కర్పక వృక్షం అనేది ఆయన దగ్గర ఏదైనా అడిగితే ఇస్తాడు. అయితే నువ్వు వచ్చేస్తావంటే ఆనందంగా వచ్చేస్తాడు. ఆనందంగా మన ఇంట్లో వచ్చి కూర్చుంటాడు. ఏమిటది? సద్దన్నం పెట్టుకున్నాడు. పెట్టు, అదే తింటాను, అదే పెట్టు. నమ్మేరు మన సద్దన్నం తింటాడు తెలుసా మీకు? ఒకరోజు ఇస్తాడు. ఎక్కడంటే విధుడు జ్ఞాపకార్థంగా చేస్తాడు. మన శ్రీరంగ దివ్య క్షేత్రంలో జరిగే ప్రతి ఒక్క ఉత్సవాలన్నీ ఆళ్వార్లు ఆచార్యులు పురాణంలో ఉండేదా జరుగుతుంది. మనం ఏదో అనుకుంటాం, మనకి తెలవనంటుంది. పోతాము, గిడిగిడ్లు పోతాము, టైం ఫిక్స్ చేసుకుంటాము. ఫిక్స్ 8 గంటలకు సేవ స్వామి, 10 గంటలకు మళ్ళీ బస్సుకు వచ్చేయాలని చెప్పేస్తాం. బస్సులో పోతారు కదా, టూర్లు పోతారు, ఎవరో ఒకరు అరేంజ్మెంట్ చేస్తారు, పోతారు, పోయి బస్సుకొచ్చారు. 10 గంటలప్పుడు అది సేవ లేదంటే అంత ఆయనకి ప్రాప్తం లేదంటే నేను నన్ను సేవించాల్సిందే, వచ్చేస్తాం. ఉండాలి అక్కడే ఉండాలి, అక్కడే ఉండి పూర్తిగా సేవించాలి. ఎందుకు చెప్తానంట? ఆ ప్రకారం ఉదార సర్వైతే జ్ఞానైతి ఆత్మైతి దైవతం అని ప్రకారం నా దగ్గర దానం తీసుకున్నాడండి. దానం తీసుకున్నాడు గొప్పగా చెప్పాలా, ఇచ్చిన ఆయన గొప్పగా? ఇక్కడ ఇచ్చిన ఆయన కృష్ణుడు, నా దగ్గర తీసుకున్నాడే ఆయన దాని జ్ఞాని. ఆయన దాని జ్ఞాని అంటాడా? అట్లాంటి ఆత్మను పూర్తిగా ఉంటుంది కదా. అందువల్ల ఆయన్ని ఎవరు గొప్పగా చెప్పుకునేది అయితే అట్లాంటి వత్సరుడు మనకి ఆయనే కావాలని అడగకుండా ఏదైనా అడుగుతున్నాము, అప్పుడు కూడా ఇస్తున్నాడు. అట్లాంటి సాధనం, ఆ సాధనం లోపల వాత్సల్యం అనే పెద్ద ముత్యాలు. అట్లాంటి ముత్యాలు, ఆ ముత్యాలు ఎట్లా ఉంటుందంటే
నిజమైన ఆ ముత్యాలు అందరూ దొరకదు. అయితే అందరికి దొరికేట్టుగా ఆ ముత్యాలు ఉంటుంది. ముత్యాల పందలను ఒక ఆమెను ఉంటుంది, తిరుపతిలో పెడతారు. ఆ ముత్యాలు ఉంటుంది కదా, అట్లాంటి ముత్యాలు నిజమైన ముత్యం అది. అట్లాంటి ముత్యం అందరి వత్సలం, అట్లాంటి వత్సలం ఉండే ఆ ఇది అన్బన్. అన్బన్ అనే శబ్దం తెలుసు స్వామి. అన్బం అనే శబ్దం వాత్సల్యం అనే చెప్పింది కదా. ఆ వాత్సల్యం ఎలా వస్తుంది, ఎట్లా స్టార్ట్ అయింది అది చెప్పాలి కదా. వాత్సల్యం చెప్తున్నారే, అది ఎలా స్టార్ట్ అయింది, ఎట్లా స్టార్ట్ అయింది అంటే, వాత్సల్యం అనేది దానికి 4 గుణాలు ఉండాలి. దీన్ని ప్రధానంగా ముముక్షు పరిగెత్తున్నారు. సరే స్వామి, ఇప్పుడు మాకు ఒక సందేహం వస్తుంది. నిన్నటా నుంచి మీరు కాలక్షేపమే అన్బన్ అనే శబ్దాన్ని చెప్తున్నారు. అటైతే భగవంతుడే. అయితే ఈ ప్రబంధము ఎవరే అడగలేదు. ఈ ప్రబంధము నమ్మాళ్ళవారికి ప్రాధాన్య ప్రబంధం. అయితే నిన్న నుంచి మీరు అన్బన్ వాత్సల్యం, భగవంతుడికి ఎంత వాత్సల్యం, ఇదే చెప్పుకుంటూ వస్తున్నారు. ఇది ఏంది కన్నీరు చెప్తాందా తిరువాయుమడి? నాకు సందేహం ఉన్నా స్వామి. తిరువాయుమడి అంటే భగవంతుడు పూర్తిగా తెలుసుకోవచ్చు. కన్నీరు చెప్తామంటే నమ్మాళ్ళ వరకు చెప్పుకోవచ్చు కదా. అటైతే మీరు ఇట్లా చెప్తున్నారంటే ఇది అన్ని ఇప్పుడు ఎంత వైభవం చెప్పాను. ఈ వైభవం అంతా ఎంత ఉండదో అంత వైభవం నమ్మాళ్ళవారికి ఉండదని చూపిపోతాడు. అది ఎలా స్వామి అంటే ఈ పాసురంలోనే వస్తుంది చూపిపోతాడు. అందుకదా మొదట ఇక్కడ మనం తెలుసుకుంటేదా, ఓ ఇంత వైభవం ఉండదా, ఇది నమ్మాళ్ళవారికి ఉండదా అంటే, లేదు ఇది ఈ వైభవం చూపించకుండా డైరెక్ట్ గా చెప్పారంటే ఉండదండి అని అంటపోద్ది. అట్లా కాదు, భగవంతుడికి ఎంత వైభవం ఉండదో అన్ని వైభవాలు నమ్మాళ్ళవారికి ఉండదు. అది ఎలా ఉండదంటే అదే మొదలుగా వీడు చెప్పుకున్నారు చూడండి, ఆ శబ్దం ఉండదు చూపిపోతాడు. ఇప్పుడు మొదల ఈ వాత్సల్యం అనే ఆ గుణం అనేది ఎట్లా వస్తుంది? 4 గుణాలు ప్రధానంగా చెప్తారు. వాత్సల్యం, స్వామిత్వం, సౌశీల్యం, సౌలభ్యం అని 4 గుణాలు. ఇది రాసుకుని పెట్టుకోవచ్చు. వాత్సల్యం, సామిత్వం, సౌశీల్యం, సౌలభ్యం అని 4 గుణాలు. దీంట్లో త్రిలోకాచార్య ఆశ్చర్యంగా ఒక సూత్రం పెడతాడు. దీంట్లో మూర్చుకుడిలో వైత్త అంజలండ్ర కయ్యం అతేదేమి తిరుక్కయ్యలే పిడిత దివ్యాయుధంగలం வைத்த அஞ்சலன்ற கையும் கவித்த முடியும் முகமும் உருவலும் ஆசன பத்மத்திலே அடிந்தின திருவடிகளால் நிற்கிற நிலையே நமக்கு தஞ்சம். ఇది మూసుకోండు. ఇదట్టేనే నంబెరుమాలకి అటు ఉత్సవాలు ఉంటారు. నంబెరుమాలని ఆయనకి 4 స్థితులు ఉంటది. ఒకటి కాదు, 4 స్థితులు. ఆ 4 స్థితిలో ఇప్పుడు చేతిలో దివ్యాయుధాంగాలు పెట్టుకుంటారు, చక్కు చక్రాలు పెట్టుకుంటారు కదా. వైత్య అంజలండ్ర కయ్యం, దివ్యాయుధములు వలక్కయ్యాడు ఇడక్కై సంగం చెప్పి దివ్యాయుధాలు పూర్తిగా పెట్టుకుంటాడు. అది ఒకటి. దాని తర్వాత అభయం, అంజేల్, మా శూషక, నీకు శోకం అక్కర్లేదు, అభయం చెప్తారు కదా. అంజేల్ అంటే నువ్వేమి భయపడబాక, నువ్వు ఉన్నాను చూసుకుంటానే, అభయాస్తం చూపిస్తాడు కదా, అభయం అనే అస్త్రం చూపిస్తాడు. తర్వాత ఆయన కిరీటం, ఆ కిరీటం ఎట్లా ఆదిరాజ్య వదినం భువనానాం ఈశతే పిశినయిన్ కిలమౌలికి, ఆ కిరీటం ఇట్లా ఉంటుంది. ఆ కిరీటం చూచిన వెంటనే ఓ ఈయనదా పరాత్పరుడు, ఈయనకన్నా సమానమైన వాడు, ఈయనకన్నా కవికుండా ఎవరు లేదు. నతస్యమస్య అప్యధికస్య దృశ్యతే అని చెప్తుంది. అట్లాంటి కిరీటం ఉంటుంది. ఆయన బాగా తెలుస్తుంటాం. అయితే ఆయన ఇక్కడ ఉంటుంది, ఆయన నవ్వు ముసిముసి నవ్వు. ఈ నవ్వు ఎలా తెలుస్తుంది? చూసినప్పుడే మీరు నంబర్ వాళ్ళ దగ్గర పోయి చేయించాల. ఇది ఒకరోజు అందరూ పోతే చేయించవచ్చు, పోతే మీరు రావాలి అంత. అప్పుడు అక్కడ తాగేయాల, అక్కడ ఆయన ఫ్రీగా ఉండాల. అంటే ఆ విగ్రహం చేయించినప్పుడు ఇక్కడ బొక్క ఉంటుంది, 2 ఇట్లా లేదు. ఫోటోలైనా బాగా దగ్గర చూడండి, ఇట్లా ఉంటుంది. అది ఏం చేస్తుంది, అది చూస్తా ఉన్నప్పుడే నవ్వుతా ఉన్నట్టు ఉంటుంది. అట్లే నవ్వుతారా, దగ్గర పోయి చూడాల. దీన్నంతా చూసిదా ఆళ్వాళ్ళు కానీ ఆచారాలు కానీ ఇంకా దీన్ని వదిలితే వేరే ఏం కావాలా? దానిగా భోగమండం అని పేరు. భోగమండం అంట ఆ ఇంటికి ఆ పెరుమాళకి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. మిగతా దివిదేశం అంటే ఆళ్వార్లు ఉత్సవం ఉంటే వైభవం జరగడం, ఆచారాలు వచ్చి వైభవం జరగడం. అక్కడ ఏదైనా ఉండదు, ఏమీ లేదు. ఏదో ఒక ఆళ్వార్ ఉత్సవం జరుగుతుందంటే స్వామి ఎక్కడ జరుగుతుంది? శ్రీరంగం. ఏంటి అబద్ధాలు చెప్తున్నావు? శ్రీరంగంలో ఆళ్వార్ ఉత్సవమా, ఆచార్య ఉత్సవమా?
నంబెరమాల్ ఆయన ఎవ్వరికి తావేడు. ఆయనే 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 అట్లాంటి వైభవం, అట్లా వైభవం ఉన్నప్పుడు ఇక్కడ భారం చిన్నదిగా ఉంటుంది, ఇట్లా బొక్కపడి ఇట్లా ఉంటుంది. అది చూస్తేనే ముసి నవ్వులు, అట్లా నవ్వునట్టు చూస్తూనే ఉంటేనే మనకు ఆనందంగా ఉంటుంది, ఆనందం ఉంది. దీని మీద పిల్లలు ఒకసారి సేవించి దీనికి సూత్రమే పెట్టాడు. శ్రీరంగంలో ఎలా ఉంటుందో ఆ దాన్ని పెట్టుకుంటే శ్రీవచన భూషణం గాని, ముముక్షుపడి గాని, అదే ప్రకారం ఆచార్యదే గాని, ఆ సూత్రాలన్నీ అక్కడ నంబెరమాలు పెరియ పెరుమాలు ఎట్లా సేవ దాని దగ్గర సూత్రాలే. దృష్టాంతం కూడా అక్కడ ఉండే ఇద్దరు తీర్థులు. దీనికి ఏం సూత్రం తిన్నా, కుట్రంగంటు వెరువామైకి వాత్సల్యం. ఏమనైతే నేను ద్రావిడ భాషలో ఉన్నా కూడా మనం మీకు నా తెలుగులో చెప్తాను. కుట్రంగంటు వెరువామైకి వాత్సల్యం, కార్యం చెయ్యండు తునిగైకి స్వామిత్వం, స్వామిత్వం కండు అబలామైకి సౌశీల్యం, కండు పట్టుగైకి సౌలభ్యం. 4 గుణాలు ముఖ్యం. ఈ 4 గుణాలు దాంట్లో వాత్సల్యం ప్రధానంగా ఉండదు. కుట్రం కండు వెరువామైకి వాత్సల్యం. అటైతే మొదల చేతులను చూశాను, ఆయన తిరిగి చూసినే భయపడబాక అభయం ఇస్తాడు. భయపడ స్వామి ఎంత దోషభక్తుడు, ఇంత దోషం ఉండాలండి, నన్ను ఏం చేస్తాడా, నాది ఏదైనా అయిపోతే, ఏదైనా నిత్య పాపాలు పాపిస్తుడుగా ఉన్నాడే, భయపడబాక. ఏం స్వామి అంటే ఆయనకి వాత్సల్యమే ఉండదు. ఇంత దోషం చేసిన స్వామి నిన్న కూడా చేశాను ఉన్ని, ఇంకా ఆయన దగ్గర వచ్చిన తర్వాత చేయబాక. అయితే ఇప్పుడు చేసిన దానికి ఆయన నన్ను తీసుకుపోయకన్నా పాడేస్తారా, భయపడబాక. ఆయనకి వాత్సల్యం ఉండాలి. కుట్రం కంటే నీ దగ్గర దోషం ఉండాలని భయపడబాక. ఆ దోషాన్ని భోగ్యంగా తీసుకునే ఒక గుణం అనేది ఏది, వాత్సల్యం. కుట్రం కంటే వెరువామైకి వాత్సల్యం. అంజేల్ అంటే భయపడబాక. ఏదో తప్పు చేసేమో భయపడబాక. చేతులెట్టి పెట్టుకుంటారు. ఈ పరాశర భట్టు చెప్తారు. పరాశర భట్టు ఒక రాజు పిలుస్తా ఉంటాడు, బట్ట కొరడు అని అక్కడ ఉంటుంది ఆర్యభట వాసుల పక్కన. అక్కడ ఆయన కూర్చుంటాడు. అప్పుడు వచ్చి రాజు వచ్చి వాళ్ళు 10 నిమిషాలతో పిలుస్తా ఉంటాడు. లోపల పోయి నేను పెరుమాళ్ సేవించేస్తాడు అంటాడు. నంబెరుమాళ్ పోయి సేవించేస్తాడు. ఇక్కడే సేవించాడు, మళ్ళీ ఇంకోసారి సేవించేస్తాడు. ఆయన చేతులు ఎట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. అది తిరగద్దా ఎప్పుడైనా? ఎప్పుడు తిరగదండి. అది తిరిగినా కూడా నేను ఈ తావు చేసి రాను, నువ్వు చెప్పి నువ్వు రాదు. అంత అభయస్తం, అంత అభయస్తం ఇస్తాడు కదా, ఆ అభయ అంత వాత్సల్యం. కుట్రం కంటే వరువామెకి వాత్సల్యం. సరే స్వామి, నా దోషాలని ఆయన తీసేస్తాడు, వాసం భయమే. అయితే వాళ్ళు ఎంత తీవిడ చూడు, అయితే ఆయన తిరువిడి పట్టుకోవాలి, ఆయన తిరువడి పట్టుకోవాలా, నా కార్యం పూర్తి చేయాలనే. పక్కింటి ఆయన బాగా తెలుసుకోండి, ఏదో తప్పు చేశాం, ఆ సరే నేను క్షమించేసానండి, పక్కింటి ఆయన క్షమించేసేయండి, ఏం మీరు భయపడద్దు. అయితే నాకు పెద్ద ఒక సమస్య ఒకటి ఉండదు. ఏం సమయం, ఏదో పెద్ద కార్యం చేయాలి, ఒక పని అవ్వాల. ఆ పని చేసే సామర్థ్యం ఆయనకు ఉండదా? ఆయనే ఎక్కడ స్వామి, ఆయనకి అదంతా లేదు, ఆయన సామాన్య మనిషి. అదే ప్రకారం ఇప్పుడు భగవంతుడి దగ్గర నా దోషాలని భోగ్యంగా అతను తీసుకున్నాడు స్వామి, వాత్సల్యం. నాకు కావాలనే, ఏం కావాలా, మోక్షం కావాలనే. ఆ సామర్థ్యం ఆయనకు ఉండదా? ఆ సామర్థ్యం, ఆ శక్తి ఆయనకు ఉండదంటే స్వామిత్వం. అద్దా స్వామిత్వం. స్వామిత్వం అంటే ఏంటి, నేను ఏమనుకుంటానో అది చేస్తాడు. తల్లిలాగా వాత్సల్యం అనేది ఉండదు. అయితే వాత్సల్యం ఉంటే తల్లి కూడా ఉండదు, వాత్సల్యం తండ్రి కూడా ఉండదు. మన తల్లిదండ్రుల దగ్గర పోయి మన దోషాలన్నీ ఏం చేస్తారు, నా కొడుకు వదిలేశాను భయపడబాక, నేను అది చూడను, నన్ను గురించి తప్ప చెప్తే పర్వాలేదు కానీ చూసుకుంటాను అంటే వదిలేశాడు. అయితే తల్లి మోక్షం ఇచ్చేద్దా? ఇవ్వదు. తండ్రి మోక్షం ఇస్తాడా? ఇవ్వదు. అదే అయితే అది నా కార్యాన్ని చెయ్యాలి కదా, దానికి చేసేది ఏమని, అది ఎక్కడ తెలుస్తుంది? ఆయన ఇదన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలా. చేతులు చూస్తే మనం భయపడకుండా దగ్గరికి పోవచ్చు. ఆ నంబెరుమాళ్ చేతులు చూస్తేనే ఏమన్నా ఇంత దోషగస్తుడిందే, ఆయన దగ్గరికి వస్తేనే నన్ను పూర్తిగా ఏదో చేస్తాడంటే ఏం చేయడు. ఏం స్వామి వాత్సల్యం ఆయన తెలుసుకుంటాం. సరే స్వామి, నాకు మోక్షం ఇవ్వాలనే. అదే కిరీటాన్ని చూడండి, విధిసాత్ ఈశత్వాద్. ఆ కిరీటం ఈ ఈశతే కిలమౌలికి ఆదిరాజ్యమజినం భువనానాం ఈశతే కిలమౌలికి కురత్తాడు వారు పంచస్థంలో చెప్తాడు. అంటే ఆ కిరీటాన్ని చూస్తేనే
ఇతనే ఈశ్వరుడు. ఎవరికి? బ్రహ్మకి ఇతని ఈశ్వరుడు, శివుడికి ఇతని ఈశ్వరుడు. ఈశాద్ ఈశ్వద్వాదు విధీసాద్ వీసద్వాదు. బ్రహ్మకు శివుడికి ఇద్దరు ఈశ్వరుడే. అంటే రెండోది ఆ పెరియ బ్రహ్మ పట్టుకుంటారు కదా, మీరు బాగా సేవించుంటారు కదా, ఆయనకి 4 చేతులు కాదు, 2 చేతులే. వెనకాల పట్టుకుంటారు కదా, నమ్ముదినై కండగంగల్ మట్టుండినై కాణాలని తిరుపాణవారు చెప్పి, తిరుపాణవారికి నంబెరుమాలకు మంగళాశాసనం కాదు. తిరుపాణాழ்వారు ఏ పెరుమాళ్ళను మూలవరకే మంగళాశాసనం, కానీ ఉత్సవరికి ఏ ఆళ్వారు మంగళాశాసనం కాదు. మొదలు తెలుసుకోండి. ఈ 12 ఆళ్వారు 12 ఆళ్వారును ఉత్సవర్లకి మంగళాసనం ఎవరే చేయలేదు, మూలవర్లకే. అప్పుడు ఉత్సవర్ల స్వామి పరాశర భట్టుడు. అయితే అదే ఆళ్వార్ తిరునగిరి తిరుక్కురుగోడు, దాంట్లో నమ్మాళ్వారు మంగళాశాసనం మూలవర్కు ఉండదు, ఉత్సవర్లకు ఉండదు. మూలవర్ల పేరు ఆదిపిరాన్, ఉత్సవర్ల పేరు పులింద నిండ్రవరం. నిండ్ర ఆదిపిరాన్ నిற்க மற்ற தெய்வம் நாடுதிரே పులింద నింద పిరాన్ కండీరు ఒండ్రం పొయ్యిల్లై పోటునే. ఇద్దరికి మంగళాశాసనం చేస్తున్నాడు. ఇక్కడ మూలవర్కి. ఆ మూలవర్లు ఎట్లా పండుకుంటే 2 చేతులే. కయ్యినార్ తులుశంకణలాడియారు, 2 చేతులే. ఒక చేతుల్ని ఇట్లా పెట్టుకున్నాడు, ఇంకో చేతిని తిరువడి తిరిగి చూపిస్తున్నాడు. ఎందుకు 2 చేతుల్లో ఒకటి కిరీటాన్ని చూపిస్తాడు, ఇంకోటి ఏం చూపిస్తాడా ఆయన, ఇంకోటి ఏం కిరీటాన్ని చూపిస్తాడు. నేనే స్వామి, నీ కార్యాలంతా నేనే చేస్తాను, నీకేం భయం లేదు, నేను చేస్తాను అంటే. నేను ఎట్లాడు ఈ కిరీటాన్ని చూపించేప్పుడు నేనే ఈశ్వరుడు, నేనే జగత్పిత, నీ ఏది అడిగినా నీ ఇచ్చేది నీకు సామర్థ్యం అనేది నాకుండదు. అంతనే అట్టనే స్వామిత్వం. స్వామిత్వం, ఆ స్వామిత్వం అదే ఇంకో చేతులు తిరువడి చూపిస్తాం. నీకు భయం లేదు, తిరువడి పట్టుకో, ఇదిగోండే తిరువడి. అప్పుడు స్వామిత్వం ఎక్కడ తెలుస్తుంది? ఆ కిరీటాన్ని చూస్తే, ఇది మూలవర్లు కానీ ఉత్సవర్లు కానీ ఆ కిరీటాన్ని చూస్తేనే ఓ ఆయనకి స్వామిత్వం ఉండాలి స్వామి, ఆయనకి తెలంది ఏదా అగటి దగ్గర నా సామర్థ్యం పూర్తిగా చేస్తాడు. అట్లయితే కార్యం చెయ్యమెందు తునిగైకి నాకు తప్పకుండా నాకు మోక్షం దొరకచ్చు. ఆ శక్తి అనేది ఆయన దగ్గర ఉండదు అని చెప్పి మనకి ఎలా నమ్మకం వస్తుంది? స్వామిత్వం ఉండే స్వామి అతను నేను దాసుడు. అప్పుడు మొదట ఆయన దగ్గరికి పోయేదానికే భయపడ్డాను. ఏంది అంత దోషం ఉండదు. ఆ దోషాన్ని చూసినప్పుడు చేతులు చూశాను స్వామి, అభయస్థం ఉండాలి, ఏం భయం లేదు, వాత్సల్యం ఉండాలి, నా దోషం ఇది తోచేస్తాడు తెలుసుకున్నాను. సరే దోషం చూస్తాడు, మా తల్లి కూడా చూస్తుంది. ఆ ప్రకారం అంటే తల్లి కాదు, తల్లిగానే ఉంటాడు, తల్లికి ఉండే భావం ఉంటది, అదే మన ఈశ్వరుడికి ఉండే భావం ఉంటుంది. ఈశ్వరుడికి ఉండే మోక్ష ఇచ్చే జనార్దన, ఆ జనార్దన ఉండే భావం ఉంటది. అప్పుడు కీటాన్ని సేవించిన తర్వాత నాకేమైపోయింది? తప్పకుండా నాకు మోక్షం దొరకచ్చు అని నమ్మకం వచ్చేసింది. సరే కీటం ఒకటి, ఇది నమ్మకం వచ్చింది. ఇంకో పక్కం భయం అంటే, సరే స్వామి ఎక్కడో ఉంటాడు ఆయన, ఎక్కడుండడు? కీటాన్ని చూస్తే బ్రహ్మలోకం ఎక్కడెక్కడో ఎవరెవరో వచ్చి సేవిస్తారు. మనమే రోజు తిరువారాధన చేస్తాం. కొన్ని మంది విగ్రహం పెట్టుకుంటారు, కొన్ని మంది పటాలు పెట్టుకుంటారు. ఎవరని ఏం తప్పేం లేదు. కొన్ని మందిలో చాలా గ్రామం కూడా పెట్టుకుంటారు, ఏదైనా ఉండొచ్చు. ఆయన ఆ పటాను తిరువారాధన పటమే కొంచెం మాట్లాడింది అనుకోండి, మాట్లాడదు ఏంటంటే, నువ్వు నాకు తిరువారాధన చేస్తున్నావా, ఏం చేస్తావు, నీకేం తెలుసు, నువ్వు చేస్తే నేను చేసుకోవాలా? రామానుజు వాడు చేస్తే నేను చేసుకుంటాను, బ్రహ్మ చేస్తే చేసుకుంటాను, శివుడు చేస్తే చేసుకుంటాను, లేదా నాదముని చేస్తే చేసుకుంటాను. నీకేం తెలుసు? నీ చేతులు ఎట్లాంటిది? దోషమైన చేతులు. ఈ చేతులతో నువ్వు చేస్తున్నావా, నేను తీసుకుంటానా అని చెప్తాడంటే లేదు. అప్పుడు మనకి ఎట్లా ఇయ్యాలంటే, స్వామి ఈ చేతులు దోషమే లేదు, నీకు వాత్సల్యం అనేది ఉండదు. అట్లయితే ఒప్పుకుంటావు కదా. అట్లయితే మనకు భయం వస్తుంది. ఏం భయం వస్తుందంటే, మన కార్యం తప్పకుండా జరగద్దని కిరీటాన్ని వస్తుంది. అయితే ఇంకో పక్క భయం ఏమంటే, నేను కిరీటాన్ని చూసినప్పుడు ఆయన పెద్ద ఆయన స్వామి, ఆయన అంత పెద్ద ఆయన, మనం పెళ్లిళ్ళకి అంతా పోతే మనకి కొన్ని మంది పేదలు అంటారు, చాలా పేదలు. అయితే వాళ్ళ పెద్ద మగురాజులకు దగ్గర వీళ్ళకి కొంచెం సంబంధం ఉంటది. సంబంధం అంటే ఏదో ఫ్రెండ్స్ గా ఉండొచ్చు. ఆ కాలంలో ఇద్దరు ఫ్రెండ్స్ గా ఉన్నారు. ఈ పక్క ఉండి ఆయన పెద్ద ఆయన అయిపోయాడు. ఆయన కూడా వాళ్ళని మర్చిపోకుండా, ఓ ఆ కాలంలో వీళ్ళు మన దగ్గర ఉన్నారే, ఇప్పుడు వాళ్ళని వదలకుండా వాళ్ళకి ఆ పత్రికలు పెట్టి పెళ్లికి రని చెప్పి పిలిచాడు. పోతున్నాం. పోతే అక్కడ ఎవరెవరు ఎట్టట్లు ఇదే ప్రకారం మన సామాన్య డ్రెస్ చేసుకుని పోతా ఉంటాము. చూస్తేనే పని మనిషి ఏమో
నువ్వు ఇక్కడ ఉండు అంచి పెడతారు కదా మనకి భయంగా ఉంటుంది, లోపల పోతామో వద్దా. అదే ప్రకారం ఇప్పుడు ఆ తిరుముడి సేవిస్తేనే ఓ బ్రహ్మ సేవించే తిరుముడి, అట్లాంటి ఈ తిరుముడిని మనకి ఎక్కడ దొరకద్ది? శివుడి ఈ దొరకతాదని కాసుకుంటాడు. ఎక్కడ దొరకదా? పెన్నలాం షడయనానం, ఇది ఎవరు చెప్తున్నారు? తొందరపడి వాడు చెప్తున్నారు. పెన్నలాం షడయనానం బ్రహ్మణం ఉన్నై కాన్బాన్ ఎన్నలా ఊడి తవం செய்தார் వెలికి నిప్పారు. ఆ శివుడు ఏమి బ్రహ్మ ఏమి ఎప్పుడు నీ దర్శనం దొరకదు ఎన్నో తపస్సు చేసి ఎన్ని యుగాలుగా తపస్సు చేసి ఓ కనిపించలేదంటారా. అట్లాంటి ఉన్నప్పుడు ఆ తిరుముడి చేసి నాకు అనుకూలంగా ఉంటుందా? அங்கோதும் சோராமை ஆழ்கின்ற எம்பெருமான் செங்கோலுடைய திருவரங்க செல்வனார் ஆண்டாள் பாசுரம். பொங்கோதும் சூழ்ந்த புவனியும் விண்ணுலகம், நாச்சார் திருமொழி. பொங்கோதும் சூழ்ந்த புவனியும் விண்ணுலகம் அங்கோதும் சோராமை ஆழ்கின்ற எம்பெருமான் செங்கோலுடைய తిరువరంగ చెల్వన ఆళ్వార్ పాసనం. అదే ప్రకారం ఉంటాడు ఆయన. అపంగా సులభంగా ఉంటాడా స్వామి? మనకి ఆళ్వార్ పాసనాలను పెట్టుకొని భగవంతుడు మనం సులభంగా అనుకుంటాము. ఆళ్వార్ పాసులంతా ఏం చెప్పండి తెలుసా? ఆళ్వార్ పాసులంతా ఆయన చాలా సులభంగా ఉంటాడండి, పోండి దగ్గరికి పోండి, నేను తీసుకుంటాడు, ఆయనకు వాత్సల్యం ఉండదు ఏం చెప్తాడు. అదే మీరు ఋషులు ఉపనిషత్తు ఉంటుంది కదా, శాస్త్రం, ఉపనిషత్తు శాస్త్రాలు ఋషికల మాటలు చూశాను కంటే అప్పుడు తెలుసు ఆయన ఎవరనేది. పెద్దగా చెప్పద్ది, చాలా పెద్దగా చెప్తుంది. పరాత్పరుడు, చాలా గొప్పోడు, అంతుడు. ఆ ప్రకారం అందువల్ల ఈ బ్రహ్మ చేసిన తిరువారాధన నాకు బ్రహ్మ చేసిన అంటే ఆ పెరియ పెరుమాళ తిరువారాధన బ్రహ్మ చేసాడు. దాని తర్వాత ఆయన పేరు పెరియ పెరుమాళ ఎందుకు కూడా తెలిసిన? రాముడికి పెరుమాళని పేరు. ఆ పెరుమాళ్ తిరువారాధన చేసిన దానివల్ల పెద్ద పెరుమాళ్ పెరియ పెరుమాళని పేరు. అట్లా ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారు అని చెప్పి ఆ కిరీటాన్ని చూసిన వెంటనే మనకి భయం వచ్చేసింది. స్వామి నేనంటే బ్రహ్మ కదని సామాన్య మనిషి అని చెప్పి అప్పుడు స్వామిత్వం చూసిన వెంటనే మనకి ఒక భయం వచ్చేసింది. దండస్వామికి ఇస్తాను స్వామి, చాలా గొప్ప అయిన ఉన్నాడు, మన దగ్గరకు పోనవద్దు. ఏమో మొదటి దగ్గరకు వచ్చాను, నా దోషాలను చూడలేదు అనుకుని, ఆయన వాత్సల్యం ఉండే అనుకుని దగ్గరికి వచ్చాను. వచ్చిన తర్వాత ఆయన స్వామిత్వం, ఆయన కిరీటాన్ని చూసిన తర్వాత ఓ మనకి దొరకదు, చాలా పెద్ద మనం ఎక్కడో ఉండాము అని చెప్పి మన ఇట్లా బయట పక్కకు వస్తున్నాం. పక్కకు వచ్చిన వెంటనే అట్లా నవ్వుతాడు. ఇక్కడ చూడాలి కదా, అట్లా నవ్వుతాడు. తర్వాత ఏం స్వామి నవ్వుతున్నాడో ఎట్లా ఉండదు అంటే ఆ స్వామిత్వం చూసిన తర్వాత మనకు భయం వచ్చి అట్లా పక్కకు వస్తున్నాం. పక్కకు వచ్చినప్పుడు స్వామిత్వం కండు అవలామకి సౌశీల్యం. సౌశీల్యం అంటే ఏమిటి? చాలా పెద్ద ఆయన, నేను ఇంత నీచుడు కదా, అంత నీచుడు నేను. ఆయన చాలా పెద్ద ఆయన. ఇప్పుడు అంత పెద్ద ఆయన, నేను నీచుడు. ఇద్దరితో కలుస్తారా అంటే స్వామి అది ఎలా స్వామి? అదంతా ఎట్లా కలిసేది? ఆయన లెవెల్ ఏమి, నా లెవెల్ ఏమి? మనం చెప్తా ఉంటాం కదా, మన లెవెల్ ఏమి, ఆయన లెవెల్ ఏమి, ఆయనంతే అంతే, మనంటే అంతే అని చెప్పకుండా ఆ ప్రకారం ఉంటా అంటే అది ఆయన చూడడు. దాని మీద సౌశీల్యం అని పేరు. దగ్గరికి వచ్చి భుజం మీద చేతులు వేసుకుని పోతామా? ఫ్రెండ్స్ లాగా పోతామా? ఎక్కడికి స్వామి అంటే ఏదో నువ్వు దగ్గర మాట్లాడాలనుకున్నావే, నువ్వు ఎప్పుడు వస్తావు అని కాసుకున్నాను, ఇప్పుడు వచ్చేసావు కదా, పోదామే అంటే దీనికి పేరు సౌశీల్యం అని పేరు. మనం ఒక విషయం చెప్తాను, గుర్తు వచ్చింది. తిరునడందాండను ఒక గ్రంథం, ఆశ్చర్యమైన గ్రంథం. దాంట్లో స్నేహరత్నాల దగ్గర పరకాల నాయకి, పరాంకుశ నాయకి అంటే నమ్మాళ్వారు, పరకాల నాయకి అంటే తిరుమంగేళ్వారు. ఆ పరకాల నాయకి ఎవరి దగ్గర? స్నేహితురాల దగ్గర, ఫ్రెండ్స్. ఆ దగ్గర చెప్తుంది, மைவண்ண நறுங்குஞ்சி குழல்பின் தாழ மகரம் சேர் குழை இருபாடி இலங்கியாட எய்வண்ண வெஞ்சிலையே துணையா இங்கே இருவராய் வந்தார் என் முன்னே நின்றார். கைவண்ணம் தாமரவாய் கமலம் போலும் கண்ணினையும் அடவிந்தம் அறிவும் அதுவே அவ்வண்ணத்தவர் நிலவை கண்டம் தோழி அவரை நாம் தேவர் என்று அஞ்சினோமே.
చూసేవా? అప్పుడు స్నేహితురాల దగ్గర అనేక స్నేహితురాల దగ్గర వీళ్ళందరూ చెప్పుకుంటారు. మైవన్న చూశాను పెరుమాళ్ సేవించింది ఎలా ఉన్నాడు పెరుమాళ్ ఎట్లా ఉన్నాడు? మైవన్న కొడుంకుంచి కొరలు తిన ఆయన ఆయన ఆ కిరీటం నుంచి బయట వచ్చి ఆ ఎంట్రికలు ఉంటది కదా, నల్లగా ఉంటది. అది అక్కడే కింద హైట్ అయిపోతుంది, పరవాళ్ళు వస్తుంది, అట్లా వస్తుంది. ఆ ఎంట్రికలు అంత బాగా. ఇప్పుడు కూడా మీరు సేవించాలంటే తల్లి దగ్గరికి రావాలా. ధనుర్మాసంలో అదే పండగనగా ఆ ధనుర్మాసంలో 7 రోజులు ఆ తిరుమల జరుగుతుంది. సేవించాల, దగ్గర ఉండి సేవించాల. అంత ఎంత బాగుంది. దానికి ఇది సేవించేది వచ్చేది మనవాళ్ళ మామని ఆయన పీరియడ్లోనే. దీనికి నీరాట ఉత్సవం మీరు 7 రోజులు జరగండి. సేవించే అయిపోయింది, నీరాట ఉత్సవం అయిపోయింది. ఈయన సేవించడం వల్ల సేవించలేదు, ఏం చేసేది వదిలేసాం. వచ్చే సంవత్సరమే, ఇంకో సంవత్సరం పోయింది. ఏం చేయాలంటే తల్లి చెప్తుంది ఆ మనవాళ్ళ మళ్ళీ ఇంకో రోజు చేయండి. అందువల్ల ఒక రోజు ఎక్స్ట్రా అయింది. ఇప్పుడు అదే ప్రకారం జరుగుతుంది. ఎందుకు చెప్తారంటే ఆ ఎంట్రికలు అంత బాగుంటుంది. మైవన్న నరుంకుంచి కొడలింతాడ మగరం చేరుకున్న ఇనుపాడు ఇలంగియాడ. ఈ మకర కొట్టరాలంతా అంత బాగుంటది. ఎయివన్న వెంచల ఏ తునయ ఇంకే ఇద్దరుగా వచ్చారు. ఇద్దరుగా అంటే పిరాటి కాదు, రాముడు లక్ష్మణుడు ఇరువరాయి వందారు అని ఉండే నిండా నా ముందు వచ్చి నిలబడ్డారు. రాముడు లక్ష్మణుడు రెండు ఇద్దరు వచ్చి. ఇది ఎవరు చెప్తుంది? పరకాల నాయకి స్నేహితురాలు చెప్తుంది. నా ముందుకు వచ్చి నిలిచింది కదా. కైవన్న చేతులు ఎట్లా ఉన్నది? కైవన్నం తామర, 2 చేతులు తామర పుష్పంలాగా. కైవన్నం తామర వాయి కమలం పోరం. ఆ నోరు ఎట్లా ఉన్నది? తిరువాయి అంటారు నోరు. ఆ నోరు అది కూడా తామర, అది కమలం లాగా ఉంటది. కన్యనయం అరవిందం, కళ్ళు అరవిందం పుష్పలాగా ఉంటది. అరవిందం అడి మగుదే. తిరువుడి ఎట్లా ఉండదు? అదే ఒకటిగా చెప్పుకుంటే ఎట్లా అంత తామర పుష్పలాగా అంటున్నది. సరే స్వామి, సేవించేవి కదా, మాట్లాడేవా? దగ్గరికి పోయి బాగా మాట్లాడేవా? అది దాన్ని నేను చేయలేదు. ఏమైంది? ఎన్ని చూసేవని చెప్తున్నావు, పోయి మాట్లాడాల్సిందే కదా. అతను చాలా పెద్దోడండి, నేను ఎట్లా పోయేది? అవరైనా దేవరంటూ అంజినోమే, చాలా గొప్పోడు. అంత గొప్పోడు ఉన్నప్పుడు దగ్గర పోవచ్చా లేదా? ప్రధానమంత్రి వచ్చేసాడు. మనకి ఎవరైనా మనకి ఆయన్ని తెలుసు, ఆయన మనకు తెలవదు. దగ్గర పోయి మాట్లాడతాం, భయంగా ఉంటుంది. అదే ప్రకారం ఇది ఈ ప్రధానమంత్రి 5 సంవత్సరాలు తెలవదు, 5 రోజులు తెలవదు. ఎప్పుడు ఈయనే పరాత్పరుడు ఆయన వచ్చి నిలబడ్డాడంటే దగ్గర పోయి ఇది ఎవరు పరాంకుశ నాయకే భయపడుతుందంటే మనం భయపడాలని అని చెప్పాలన్నా? ఆయన ఎట్లాట ఆయన వాల్మీషం పరకాలను అంత సామర్థ్యం, అంత వీరుడు. ఆయన భయపడే అవరైనా దేవరండు చాలా గొప్పోడండి, చాలా గొప్పడు. అంచిలో భయపడి పక్కకు వచ్చేసాడు. అదే ప్రకారం మనం మొదట చేతులు చూసాము. చేతులు చూసిన తర్వాత అంజలండ్రకయ్యం. ఆ చేతులు చూసిన తర్వాత మన దోషం ఏం కాదు, అతను ఉండడు, అంజేల్ మాసుసుగా చెప్తాడు. అందువల్ల వాత్సల్యం ఉండాలని దగ్గరికి పోయాము. పోయిన తర్వాత మనకు ఒక డౌట్ వచ్చింది, నాకు మోక్షం ఇస్తాడా? కీటాన్ని చూస్తే ఎంత బాగుండదు, ఆదిరాజ్యం. అందరు కీటం చూసిన తర్వాత ఇంత పెద్ద అయినా తప్పకుండా దొరకద్దు. ఒక పక్క ఆలోచన వచ్చిన తర్వాత ఇంకో పక్క ఏం ఆలోచన వచ్చిందంటే నేను ఎలా ఆయన దగ్గరికి పోయేది? పోను కాదని మన పక్కకి బయట వచ్చినప్పుడు అప్పుడు ఆయన పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడు? ఎందుకు పోతున్నావు? నాకు సౌశీల్యం అనేది ఉంటది. స్వామిత్వం కండు అగలామైకి సౌశీల్యం. ఆ స్వామిత్వం అనే ఆ కిరీటాన్ని చూసి భయపడుకొని పోతున్నావు కదా, దానికి సౌశీల్యం ఉండదు. సౌశీల్యం అంటే చాలా పెద్ద ఆయన, ఏం లేకుండా నీచుడుగా ఉండేదిగా భుజం మీద చేయి వేసుకుని అట్లా పోతాడు. అందువల్ల భయపడతాను. అదా సౌశీల్యం. ఈ సౌశీల్యం ఎలా స్వామి తెలుసుకునేది? ఈ సౌశీల్యాన్ని ఎలా తెలుసు? మందస్మినేన మధురైన వీక్షణేన. పరాశర భట్ట శ్రీశుక్తి. మందస్మినేన మధురైన వీక్షణేన. ఈ నంబర్ దగ్గర సేవించాల. ఫోటోలైనా చేయించండి, వేరేం చేసేది. అక్కడ రష్గా ఉండాలి స్వామి, ఎలా చేయించండి? ఫోటోలైనా చేయండి. అయితే సేవించిన తర్వాత ఆయన ఇట్లా చాలు స్వామి అయిపోయింది, ఇంకా అక్కడ వచ్చేసిందంటే కాదు, మొక్క రానేరాడు, చేయిస్తానే ఉండాలి. అది ఇక్కడ ఉండే చూడండి, ఎంత సేవించాలి అది దగ్గరికి అని. అప్పుడప్పుడు ఎన్నిసార్లు దగ్గరికి పోయినా కూడా మళ్ళీ అదే చేయిస్తాను, తోస్తాం. అక్కడ కొంచెం మనకు అర్చకులు తెలిసిన తర్వాత కొంచెం నిలబెడతారు. స్వామి అందరు కాలే అట్లా పెట్టకండి అని చెప్తారు. డబ్బులంతా ఇచ్చేస్తాను. ఇచ్చిన తర్వాత నిలబెడతారు. నిలబెట్టిన తర్వాత ఎంత చెప్పింది చేయించేది. ఆయన కూడా స్వామి
చాలా మంది 5 నిమిషాలు దాని పేరు లేదు. ఈ మంజీని ఈ ప్రకారం చేసింది. అయినా కూడా మందస్పినైన మధురైన వీక్షణైన అప్పుడు లక్ష్మీ సదన పెరుమాళ అట్లా ఎట్లుంది ఆ వృక్ష ఈ భుజాలు ఎట్లా ఉంటుందంటే ఇటు వృక్షం కర్పక వృక్షం లాగా భుజాలు అట్లా ఉంటుంది. ఆ భుజాలు అట్లా ఉంటుంది. దీనికి పరాశర భట్టుడు ఆయన చెప్తున్నాడు ఆ భుజం ఆ వృక్షంలో 2 కళలు వస్తుంది కదా. అటైతే ఆ 4 చేతులు ఉన్నాయి కదా. ఆ 4 చేతులు ఏం చేస్తున్నా చెట్టుకి అక్కడక్కడక్కడ కర్రలతో పతా ఉంటుంది కదా. అలాగా కర్పక వృక్షం ఇది నిలబడి ఆ నంబెరి వాళ్ళు నిలబడి ఉన్నారు కదా. ఆ నంబరి వాళ్ళు నిలబడి ఉండే నంబరి వాళ్ళని కర్పక వృక్షంగా పెట్టేశాడు. వృక్షం అంటే ఇది చెట్టు. చెట్టు ఉంటే పుష్పం ఉండాలా, చెట్టు ఉంటే చాలా పక్క చాలా కర్రలు ఉండాలా. ఇదంతా కూడా 4 కర్రలు 4 పక్క ఉండేది. అంతా చేతులు పుష్పాలు ఇట్లా పుష్పాలు ఉంటుంది కదా. అదేంటి పుష్పాలు దివ్యాయుధాలు చంద్ర చక్ర ఆయుధాలు మీద అంతా పుష్పాలు. ఇప్పటికే ఆయన సేవిస్తున్నాడు శ్రీరంగ రాజస్థానంలో ఆ పుష్పాలు. ఇది కవితా చాతుర్యం పేరు. అట్లాంటి ఇదంతా చెప్పి ఆ కర్పక వృక్షాన్ని ఈ ప్రకారం చేసి ఇది చెప్పేది ఇలా చెప్పిన తర్వాత అప్పుడు చేతులపై పట్టిన ఆయుధాలనేవి పెరుమాళ్ దగ్గర నోరు తెరిస్తే ఎట్లా ఉంటుంది మందస్మితైన మధురైన వీక్షణైన మన దగ్గర పోయి మన మీద భుజం వేసిన తర్వాత ఏదో మన దగ్గర మాట్లాడబేరం ఉంటుంది. ఎట్లా స్వామిని మెదుడు చూడాల, ఆయన మెదుడు చూడాలి. చూసినప్పుడు ఇది శ్రీపరంబుధుల్లో స్వామికి తిరువంజన కట్టించి చెల్లిస్తారు స్వామి రామానుజుల వారికి. మన పక్కన ఉండి నిలబడి వినాలి. ఏదైనా మన ఏదో మన సౌకర్యానికి మనం చూసుకొని మన నిద్ర ఎంత చూసుకునే ప్రకారం అదంతా ఉండకూడదు. నిద్ర అనేది ఇంట్లో నిద్రపోతే ఏదో చేస్తాం, ఏదో చేసుకుంటా ఉంటాం. ఉత్సవాలకు పోయినామా ఎప్పుడే మా స్వామి చెప్తారు యాత్ర పోయాను అనుకోండి, స్వామి మీరు ఎంత వెయిట్ 60-70 ఉంటారండి. యాత్ర ఎన్ని రోజులండి? 15 రోజులు. ఎంత వెయిట్ ఎంతండి? 50కి వచ్చేసానండి. ఏం చేసేదండి అంటే వచ్చేసావా? యాత్ర పోయావు. యాత్ర పోయామంటే 5 కిలోలన్నా తగ్గాలంట. స్వామి ఏం స్వామి మీరు చెప్పటం, మేము కావాలన్నా వద్దా, మాకు ఇదంతా కావాలంటే మన ఆ ప్రకారం మనం ఒళ్ళు పెంచుకున్నాము. ఏంటే అది ఏమడుగుతుందో అది పోతున్నాము. మనం ఏం కావాలో మనం దానికి చెప్పి అది తీసుకురావాలా. ఆ ప్రకారం మనకి ఇప్పుడు మనకు అలవాటు పోయింది. అలవాటు పోయిన దాని వల్ల ఆ శరీరం ఎట్లా పోతుందో ఆ ప్రకారం పోతాం. మనం ఎలా పోతామో ఆ ప్రకారం శరీరం రావాలా. అట్లా ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఏమి అది 60 సంవత్సరాలు అయిపోయిందంటే అప్పుడు వేరే. అదిగా ముట్టు కోల్దునయ్యా మున్నడి నొక్కి వలైతే ఇట్ల కాల్పోలు తండ్రి వల్ల ఇరందంగలయారుని తిరువంగ ఎవరైనా చెప్తున్నారు. బద్రి పోవాలంటే ముట్టు కోల్దునయ్యా 3వ కాళ్ళు రాకముందు పోండి అంటారు. 3వ కాళ్ళ స్వామి 2 కాళ్ళు కదా. 3వ కాళ్ళు అంటే కర్ర, చేతుల కర్ర పట్టుకుంటావు కదా. అటైతే కర్ర పట్టుకుంటే బద్రీంతా మీకు పోవనవదు, ఇప్పుడే పోండి అని చెప్తారు. ఆ ప్రకారం మనం పెట్టుకుంటాం కదా. మనకి అర్థమయ్యేది. ఎందుకు చెప్తానంటే మెతుడు ఆ మెతుడు చూసి అది శ్రీపరంబుధుల్లో ఆయన ఏం చేస్తారంటే అప్పుడు దాంట్లో ఆ కట్యంలో ఒక మాట ఏంటంటే அதிருசிறு பாவ கர்ப்பமான தொரு வார்த்தை சொல்ல தொடங்கி துடிப்பது போல் విలంగుகின்ற திருப்பவளங்களும் అని ఒక శబ్దం వస్తుంది. స్వామి రామానుజుల వారు నోరు ఇట్లా ఉంటుంది. ఏం స్వామి ఏం చేసేది కొంతమందికి అది అలవాటు ఉంటుంది, తుడి చేస్తూ ఉంటారు. అటంటే ఎప్పుడు ద్వయా అనుసంధానం అవుతా ఉంటారు. జప్తభుజం గురు పరంపరయం ద్వయం ద్వజాన సంధానం. అదే ప్రకారం ఇప్పుడు పెరుమాళ్ ఏం చేస్తాడు? పెరుమాళ్ ఏం చేయాలి? ఈ మెదుడు ఉంటది. ఏం చేస్తాడంటే మనం చూసిన తర్వాత ఇప్పుడే వచ్చావా, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, అతను నిలబడి ఉండే చూస్తే ఆయన ఈ ప్రకారం చూస్తే మనకి ఎట్లా అనుకున్నది ఏమనుకున్నది చూసినప్పుడు మనం భయపడుకొని ఉంటాం. భయపడుకున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు, అంత దూరం వచ్చావు, ఇంత దూరం వచ్చావు, ఎక్కడ 200 కిలోమీటర్లు వచ్చారా, 1000 కిలోమీటర్ల నుంచి వచ్చావా? మన ఆంధ్రదేశంలో వచ్చామనుకో నేను ఎట్టయినా 500 కిలోమీటర్లు ఉంటుంది. అంత దూరంలో వచ్చావా, నువ్వు ఆశ్వాసం చేసుకోవాల్సిందినే అని చెప్పి సంభాషణమావైవ అంటే ఒక మాట మన దగ్గర కూర్చో, ఆశ్వాసం చేసుకో, ఈ ప్రకారం చేసుకో, ఇట్లా చేసుకో, అట్లా చేసుకో అని చెప్పినప్పుడు మందస్మినైన మధురైన వీక్షణైన ఒక మందస్మం
మందస్మృతి ఈ మెదుడు చూస్తేనే ఓ ఇట్లా అడుగుతున్నాయి ఇట్లా అడుగుతున్నాయి ఇక్కడ అడుగుతున్నాయి. నంబెరుమాల దగ్గర తరస్తుంది. నంబెరుమాల దగ్గర అది పూర్తిగా ముఖమం మురువలు అదా ముఖమం మురువలం తిరుక్కయ్యలే పిడిத்த దివ్యాయుధంగలం ఇద వాత్సల్యాన్ని సారీ వైట్ట అంజలండ్ర కయ్యం ఇద వాత్సల్యానికి తిరుక్కయ్యలే పిడిத்த దివ్యాయుధంగలం వైట్ట అంజలండ్ర కయ్యం కవిత్వ ముడియం కవిత్వముడి ఈ ముడి ఈ చిర ఏంది ఈ తిరుముడి ఆ తిరుముడి అంటేనే ఆయన స్వామిత్వం తెలుస్తుంది. ముఖమం మురువలం ముఖమం మురువలు అంటే చూస్తేనే మనం ఏదో ఇంత దూరం వచ్చిండవే నీకు ఇంత శ్రమ పడుతున్నావే ఏం శ్రమపడ భాగ్యం ఉంటే ఆయన చూస్తేనే మన భయం అయిపోతుంది. ఎందువల్ల స్వామి అంటే శాస్త్రం అడగా చెప్తుంది భీషాస్మ వాతపరదే భీషోదేవుది సూర్యగా భీషాత్మ అగ్నిత్రేంత మృత్యుత్యాగతి పంచమ ఇది ఉపనిషత్తు చెప్తుంది. భీషాస్మ వాతపరదే భీషోదేవుది సూర్యుడు 6 గంటలకి ఆయన కరెక్ట్ గా ఉదయం అవ్వాలి కదా, రావాలి కదా. రావాలంటే మన కాలక్షేపం రావాలి 6 గంటలకి 6:10కి వస్తాము. స్వామి ఈ పని ఆ పని ఇంత పెట్టుకొని నేను నాకు అంత కొంచెం నాకు కొంచెం జలుబంతా ఉంది ఇదంతా అయితే సరి చేసుకుని 6:10కి వచ్చానండి అంటే అదే మన సూర్యుడు 6 గంటకి రావాలా. ఈరోజు 6:10 అయిపోయిందంటే ఆయన ఆ సీట్ ఖాళీ 6 అంటే 6కి రావాలా. ఎందుకు భయం, భగవంతుడి దగ్గర భయం. 6 గంటలంటే సరిగ్గా 6కి రావాలా. 6 గంటలు ఉదయం లేదనికే ఇంకా సూర్యుడు మార్చేస్తాడు, ఆయన పోయింది అంతే. అందువల్ల భీషాస్మ వాతపవదే భీషేజోది సూర్యగా సూర్యుడు ఒకరే కాదు అగ్ని గాని ఇంద్రుడు గాని వీళ్ళందరే భీషాస్మ అగ్ని ఇంద్రచ్చ ఇంద్రుడు గాని అద్రుడు భయం ఇంత భయం ఉన్నప్పుడు వాళ్ళకే ఇంత భయం ఉన్నప్పుడు మన ఏం స్వామి వాళ్ళకుండే సామర్థ్యం అనుకుంటే ఆ దేవతలు వాళ్ళు మనకైనా మనం ఈ ప్రకారం ఉండే అప్పుడు భయపడబాక అని చెప్పి మంద స్ఫిటైన మధురైన వీక్షలేననే ముఖమం మురువలం అని చెప్పి ఇంత దూరంకి వచ్చావా ఇంత దూరంకి వచ్చంటే ఆయన నోరు తెరిచి 2 మాట మన దగ్గర మాట్లాడలాగా ఉంటది. దాన్ని సేవించేసేస్తా ఆళ్వార్లే కాని ఆచార్యులే కాని ఇంకా ఈ నంబెరుమాల తిరుముడి తప్ప వేరే గతి లేదు. ఇప్పుడు చెప్తాను, పరాశర భట్టరు ఆయనకి చిన్న ఏజ్లోనే ఆయనకి మోక్షం ఇచ్చేసాడు. పెరివిడి అందులో మీ పౌరచోటు చెప్పేశాడు. అదేమో ఆయన రామానుజుడు లాగా 120 సంవత్సరాలు ఆయన లేదు. దాని చెప్పాడు సరే ఇచ్చేసేవి నేను పోతాను అక్కడికి అన్నాడు. పో శివంగిన పోయి అడిపోయి అనుభూతి ప్రీతి గారి కంకెరి చేయన్నాడు. అయితే నాకు ఒక కండిషన్ అండి స్వామి, శ్రీవైకుంఠం ఎట్లా పోతాం ఎలా పోతాం ఏదైనా తీసుకుపోవాలి కండిషన్ భగవంతుడు మనకి వేస్తాడా కానీ మనం భగవంతుడి దగ్గర కండిషన్ ఏమైనా ఉంటాయి. ఈయన వేస్తున్నాడు పరాశర భట్టరు. ఏం కండిషన్ ఏం కావాలా నీకేం అయినా కష్టమా ఏనా లేదు ఆడ పోతాను ఆడ పెరుమాళ ఎట్లా ఉంటారు కూర్చొని ఉంటే కూర్మాతి దివ్యలోకం తతుర్య మణిమయం ఎంత మనం అర్చరాజులు మనం చూసున్నాము. కూర్మాతి దివ్యలోకం తతుర్య మణిమయం మండపం తత్ర శేషం తస్మిన్ ధర్మాతిపీఠం తతుపరిక బలం చామన ప్రకటించ విష్ణుం దేవి భూతాయ కనములకం పాతుకే వైనదేయం చేరేశం ద్వారపాలాం కుమతవదన విష్ణుభక్త ప్రభక్తిని ఈ ప్రకారం వీటిరింద తిరుక్కోవడం కూర్చొని ఉంటాడు. అదంతా నాకు వద్దు, అది స్వభావం అదే కదా. శ్రీవైపుడు అట్టగదా ఉంటాను దాంటేమి నీకు కావాలంటే నిలబెడతాను అట్టంతా కాదు. అప్పుడు శ్రీవైపుడు వద్దా పోతాను నువ్వు చెప్పిన తర్వాత పోతాను. ఏం అడుగుతున్నావు చెప్పున్నాడు. ఏం లేదు ఇక్కడ నువ్వు నంబెరుమాలకి ఎట్లా సేవ సాధిస్తావు ఎట్లా సేవ సాధిస్తున్నావు తిరుక్కయ్యలే పిడిத்த దివ్యాయుధంగలం వైత్త అంజలండ్ర కయ్యం కవిత్వ ముడియం முகமும் உருவலும் ఆసన పద్భక్తి అడిందని తిరువడిగా నిలిచిన నిల ఏంటి ఈ భావం ఉంటది కదా. ఈ భావం నాకు అక్కడ ఉండాల. అట్టయితేనే ఇదే తిరుక్కోలు అక్కడ ఉండాల, అక్కడ ఇదే 4 చేతులతో ఉండాలా. ఇక్కడ నువ్వు నంబెరుమాలను ఎట్లా సేవ సాగిస్తావో ఇదే ప్రకారం అక్కడ సేవ సాగించాలా. లేదా అక్కడ నేను కూర్చొనే ఉండాలని ఎక్కడ నంబెరుమాల అదంతా కాదు. అట్లా ఉంటే పోతాను లేకపోతే పోను. స్వామి శివయ్యకి ఇస్తే పోవే కూడా ఈయన ఏంటో నంబెరుమాల ఎంత మాత్రం వాళ్ళకి ఎంత పేరు పెట్టుకున్నాడు చూడండి. పోదాం ఎంత పోరన్నాడు అయితే పోయాడు. సరే స్వామి పోయాడు కానీ నంబెరుమాల సేవ లేదంటే మళ్ళీ ఈయనే చెప్తున్నాడు నంబెరుమాల దగ్గర ఈ ప్రకారం అక్కడ నువ్వు నాకు సేవ సాయించలేదు నువ్వు అక్కడికి రాలేదనుకోండి
నువ్వు అక్కడ రాలేదంటే నేను చేస్తుంది. ఏం చేస్తావు ఏం చేస్తావా? నాకు అక్కడ సామర్థ్యం ఉండదు. ఏం చేస్తున్నా, ఒక కొసాన పొడుస్తాను, పొడిచి అక్కడి నేను మళ్ళీ ఇదే శ్రీవైకుంఠం శ్రీరంగానికి వచ్చి ఇక్కడే ఉంటాను. అంతేనా? అవును. ఇంకా అక్కడ నువ్వు శ్రీవైకుంఠ నాథులుగా ఉంటే నేను చూడను. ఇదే నంబర్ ఎంత దివ్య చేసుకున్నా కూడా అడియారుగల్ వాడ అరంగనగర్ వాడ ఆ నంబర్. అందువల్ల భగవాన్ తెన్నరంగ శ్రీధరులు తిలక్కాగ పెట్రోం ఈ శబ్దాన్ని చెప్పింది ఎందుకోసం? అంత నంబర్ వాళ్ళకి అంత వైవం ఉండదు కదా. అందువల్ల లేదంటే అక్కడ కొసాన కొడుచుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాడు. సరే స్వామి రాలా, అటైతే సేవ సాయించున్నాను అంటాం. ఇక్కడికి వచ్చేసి ఉంటాడు. పరాశర బట్టి తప్పకుండా వచ్చి ఉంటాడు. ఆయన సత్యసంధుడు, ఆయన సర్వతంత్ర స్వతంత్రుడని వేరు. ఎప్పుడు రాలేదో ఈయన యథా కోరుకున్నాడో అంత వైభవం నంబిన వాళ్ళకి. అదిదా త్రిలోకాచార్య చెప్తున్నారు. ఏం చేస్తున్నారు? తిరుక్కయ్యలే పిడిత దివ్యాయుధంగలం వైద్య అంచెలంటే స్వామి ఇది అభినందిస్తాంబా లేదు భగవంతుడి ఉంది అయితే ఇంత వైభవం ఆడవాళ్ళని చెప్పదు. అందువల్ల ఏమైందంటే అందువల్ల ఆ సంభా మందస్పినైన మధురైన వీక్షులేనని చెప్పి మనకి ఒక మాట మాట్లాడతారంట. ఇంత దూరం వచ్చావా, ఫోన్ చేసావా, ఇదంతా ఇంత ఈ ప్రకారం చూశాడు కదా. ఆ ప్రకారం చూసి ఉండే మనకి ఆనందం. ఆయన ఏం లేదు, మనం తిరుపతి పోతాం కదా, ఇది ఎగ్జామ్ చెప్తే బాగా తెలిసిపోయింది. అక్కడ గూండ్లో వేసేస్తారు, ఏదో కూర్చో ఉంటారు, ఏదో చేస్తారు, ఏదో అక్కడ టీవీలో ఏదో చూపిస్తూ ఉంటారు. అయిపోయింది 3 నిమిషం 4 నిమిషం వీళ్ళు పస్తూ ఉంటారు, పిల్లలు జారేస్తూ ఉంటారు. అతను ఏంది అట్లా చేస్తున్నారు, వీళ్ళు టైం ప్రకారం పంపించేది ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటారు. ఎంత మాట్లాడినా కూడా దగ్గరికి పోయిన తర్వాత అక్కడ దగ్గరికి పోయి అక్కడ గరుడు మండపం వచ్చేసింది. మండపం దగ్గర పోయి దాంతో అక్కడి నుంచి చూస్తూ ఉంటే గోవింద 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 ఒక్కొక్కరు శబ్దం చెప్తా ఉంటే ఇప్పుడు ఇక్కడ ఇంత శ్రమ పడ్డామే స్వామి, శ్రమమైంది, ఇంత శ్రమంగా ఉండదే అని చెప్పి ఇంతవరకు ఏం చెప్తున్నాను, ఇంత చాలండి ఇంకా ఎవరు ఇక్కడ వస్తారు అని. అక్కడ భగవంతుని సేవించిన తర్వాత తోస్తారు, జరగండి జరగండి తోస్తారు, చేతులు పెట్టి లాగుతారు. అక్కడ 2 ఆడోళ్ళు ఉంటారు, వాళ్ళు పెట్టి లాగుతారు. ఉండే లాగి బయట వచ్చేస్తారు. మళ్ళీ ఎప్పుడు చేయిస్తాం, మళ్ళీ ఎప్పుడు చేయిస్తాం. స్వామి మీరే ఒక 2 గంటల ముందు ఇంకెందుకు వస్తారండి ఇక్కడ తినకండి చేయిస్తే సేవ దొరికిందంటే అప్పుడు అదే ప్రకారం మనకి ఆ కిరీటాన్ని చూసిన తర్వాత ఒక్కొక్కటి చూసిన తర్వాత ఓహో ఓహో నవ్వు. ఆయన నవ్విన తర్వాత సౌశీల్యం, అప్పుడు వాత్సల్యం. మన దోషాన్ని గురించి మనం భయపడాల్సిన పర్లేదు. ఇంత దోషం ఉండాదే భయపడాల్సిన అభయస్థం ఉండదు కదా, భయపడాల్సిన పర్లేదు. అదే స్వామిత్వం, నా కార్యం నాకు మోక్షం ఇస్తాడు అంటే ఇస్తాడు స్వామి. కిరీటం, ఆ కిరీటం చూస్తేనే బాగా తెలుస్తుంది, భయపడాల్సిన పని లేదు. దాని తర్వాత ఆ కిరీటాన్ని చూసి భయపడ్డానంటే చాలా పెద్ద ఆయన, అంత పెద్ద ఆయన నాకు ఎక్కడ దొరుకుతాయంటే భయపడాబాగా ఉంచిరిప్పి ఆ మందస్మినైన మధురైన వీక్షణని చెప్పి ఆ నవ్వు ముఖం, ఆ నవ్వు ముఖం చూసిన తర్వాత అంటే దాని తర్వాత ఎంతగా చుట్టి ఉండడం. సరే స్వామి ఎంత అంటే శరణాగతి బాగానే ఉంటుంది, అయితే కండు పట్టుదైకి సరే స్వామి తిరువడి పట్టుకోవాలని ఇదన్నీ బాగానే ఉండదు. ఆయన నా దగ్గరికి వచ్చేసాడు, నాకు అభయం ఇచ్చేసాడు, నాకు మోక్షం ఇచ్చా అని చెప్పేశాడు, అన్నీ అయిపోయింది. ఆ తిరువడి పట్టుకోవాలంటే శ్రీమన్నారాయణ శరణం ప్రభక్తి అది రావాలంటే అయిదా కండు పట్టుదైకి ఏంది సౌలభ్యం అటంటేనే ఆశ అదిదైంది. ఆసన బద్ధి అడిందిన తిరువడిగల్, ఆ నమ్మిన వాళ్ళ తిరువడి మీరు సేవించాల. ఆసనం ఉంటది కదా, ఆసనం మీద అట్ని గట్టిగా ఉంటుందట. ఆ తిరువడి చూపిస్తేనే ఈ తిరువడి కొంచెం ఎక్కడికి పోదు, మన కోసమే ఈ తిరువడి ఉండదు, ఈ తిరువడి ఎక్కడికి లేదు అని చెప్పి పూర్తి ఈ తిరువడిదా ఎక్కడున్నా ఆయన చెప్తాడు మన దగ్గర పెరుమాళ్ళు. ఈ తిరువడి ఎక్కడున్నా వచ్చిందా గరుత్తంతుడు మీద పైగా ఉంటుంది, నిత్య సూర్యుల శిరస్సు మీద ఈ తిరువడి ఉంటుంది. అదే ప్రకారం అక్కడ విశ్వక్షణ తిరువడి తిరుపతి మీద ఈ తిరువడి ఉంటుంది, ఆదిశేష తిరువడి మీద ఇక్కడ తిరువడి ఉంటుంది. అయితే ఇప్పుడు నీ కోసం ఈ తిరువడి ఇక్కడ తీసుకొచ్చాడు, మన కోసం తీసుకొచ్చాడు, మన కోసం తీసుకొచ్చి అది చూపించినట్టునే అప్పుడు ఏంటంటే ఇంత మాత్రం ఉండదు, ఇంత మాత్రం నీకోసం ఎట్లా వచ్చినాను, తిరువేంకటంలో వచ్చిన్నాను, తిరువరంగంలో వచ్చిన్నాను, కాంచీపురంలో వచ్చిన్నాను, ఈ తిరువడి కోసం వచ్చిన్నాను కదా అని చెప్పి అప్పుడేంటి కండు పట్టుదైకి
సౌలభ్యం. ఇప్పుడు 4 కావాలి, 4 గుణాలు: వాత్సల్యం, సామీప్యం, సౌశీల్యం, సౌలభ్యం. వాత్సల్యం అంటే మళ్ళీ ఒకసారి చెప్పండి, ఇది బాగా తెలుసుకోండి. ఇది తెలుసుకున్నారంటే ముముక్షు పడి కొంచెం ఈజీగా పోయింది. వాత్సల్యం అంటే మనకు దోషం గురించి భయపడాల్సిన పని లేదు. అట్లయితే ఒకటి చేస్తాను, ఎంతనే దోషం చేస్తా స్వామి ఏదైనా చెప్పామంటే దాని వ్యతిరేకంగా తీసుకుంటే లాభం లేదు. ఇంతవరకు చేసేసామే, ఇంకా నాకు ఆయన నన్ను తీసుకుంటాడా వదిలేస్తాడా పాపన్న తోచేస్తాడంటే ఇంకబెట్టి చేయకూడదు. అటైతే ఎంత దోషం ఉన్నా పర్వాలేదండి, మీరు చేస్తా ఉండండి, ఆయన క్షమిస్తా ఉంటారు, అది అర్థం కాదు. ఎక్కుట్రవారు ఎదిపిరప్పి ఏడియల్ వాగ నిండు రక్కుట్రవ అప్పిరప్ప అబ్బియల్ రామానుజుడు పాసకుని. అట్లా ఉన్నప్పుడు అందువల్ల భయపడాల్సిన పడదు, ఆయనకి చేతులు అభయస్తం ఉన్నది. అది స్వామి అది వాత్సల్యం. అప్పుడు వాత్సల్యం ఉండేది. దాని తర్వాత అది ఎట్లా తెలుస్తుంది? ఆ చేతులు చూస్తూనే తెలుస్తుంది వాత్సల్యం. సరే స్వామి, స్వామిత్వం నా కార్యం జరుగుతుందా? కిరీటాన్ని చూస్తే తెలుస్తుంది. సరే స్వామి, కిరీటాన్ని చూస్తే జరుగుతుంది, నా దగ్గరికి వస్తాడా? ఆయన పెద్ద ఆయన కూడా సౌశీల్యం ఉండదు, నన్ను చూసి నవ్వుతాడు, బుధం మీద చేతులు వేసుకుంటాడు అని. దాని తర్వాత ఆయన తిరుమడి పట్టుకోవాలన్నా స్వామి, సౌలభ్యం. సౌలభ్యం ఈ 4 తెలుసుకున్నాక ఈ 4 గుణాలు ముఖ్యం. ఈ రోజు రాత్రిలో ఈ 4 అన్నా ప్రధానంగా చెప్పండి: వాత్సల్య, స్వామిత్వ, సౌశీల్య, సౌలభ్యం. ఏం తప్పేది, చెప్తే మోక్షం అసలు అంటే ఇది చెప్పిన దాని వల్ల మోక్షం కాదు. అయితే ఇది చెప్తే భగవంతుడు ఆనందం, ఆయనకి ఆనందం అంటే మనం అర్థందా. అందువల్ల ఈ 4 గుణాలు వాత్సల్య, స్వామిత్వ, సౌశీల్య, సౌలభ్యం. సరే, ఈ 4 ఉన్నది కదా. ఇప్పుడు మన శరణం చెప్పుకోబోయే ఈ 4 ఎట్ట చూస్తున్నాడు? ఇప్పుడు మధుర కవి ఆళ్వారు చూడాల. ఈ 4 దీనికి ఏది అన్బన్, ఇంకా దాని దాట్ల అన్బన్ శబ్దంలోనే ఉంటాం మనం. అన్బన్ అన్నాడు. అన్బన్ అంటే అయితే ఈ 4 నాకు తెలిసిన స్వామి, వాత్సల్యం, స్వామిత్వం, సౌశీల్యం. మధుర కవి ఆళ్వారు ఇది ఎలా తెలుసుకున్నాడు? అయితే మధుర కవి ఇది ఎలా తెలుసుకున్నాడు స్వామి? ఇదంతా భగవంతుని మీదనే, ఆయనకి దీనికి సంబంధం ఏమి? ఇప్పుడు అన్బనే శబ్దం చేస్తున్నాడు, వాత్సల్యం, స్వామిత్వం, సౌశీల్యం, సౌలభ్యం 4 గుణాలు నంబెరుమాల మీద వేసాడు. రైట్, సరే స్వామి. ఇప్పుడు నంబెరుమాల ఆయన చేయిస్తున్నాడు. తెవు మట్టని ఏం కురుగూరు నంబి పావి నిండి చేయి పాడి తిరివని అని చెప్పి ఈయనకి కురుగూరు నంబి నమ్మాడు తప్ప దేవుడే లేదని చెప్పేశాడు కదా. అప్పుడు ఎందుకు స్వామి అన్బన్ నుంచి ఇంతకు తీసుకుపోయింటే ఇదన్నీ ఆయనకు ఉండేది పెద్ద ప్రభావం కాదు, మా ఆళ్వార్కు ఉండదు. ఆళ్వార్కు ఉండదా? ఆళ్వార్కు వాత్సల్యం ఉండదా? ఉండదు. అది ఒక వాత్సల్యం ఏమిద్రా? స్వామిత్వం ఉండదా? ఉండదు. సౌశీల్యం ఉండదా? ఉండదు. సౌలభ్యం ఉండదా? ఉండదు. స్వామి భగవంతుడితో కూడా ఆళ్వారిని కంపేర్ చేస్తున్నారు. ఆయనకు ఉండే సామర్థ్యం ఏమి, ఆళ్వార్కు ఉండే సామర్థ్యం ఏమి. ఆయనకి వాత్సల్యం ఉండాలంటే ఆళ్వార్కు వాత్సల్యం ఉండాలి. ఆయనకి స్వామిత్వం ఉండాలంటే ఆళ్వారికి స్వామిత్వం ఉండాలి. ఆయనకు సౌలభ్యం ఉండాలంటే ఆళ్వారికి సౌలభ్యం ఉండదు. ఆయనకు సౌశీల్యం ఉండాలంటే అంత సులభంగా ఆయన తిరువుని పట్టుకునేలాగా ఆయన ఉంటుంది, అదే పరిగణ ఉండాలి. ఎక్కడ స్వామి ఉండాలి? ఆ ప్రకారం వైభవం ఆళ్వారికి ఉండదా? ఇంతవరకు మీకు చెప్పిందని ఒప్పుకున్నాను. ఆళ్వాద మిమ్మల్ని నన్ను దిద్దుబాటు చేశాడు, నన్ను తీసుకొచ్చాడు, ఇది చేశాడు, అది చేశాడు, ఆయనగా నాకు ఉపదేశం చేశాడు, గీత ఉపదేశం కన్నా తిరువాయుని ఉపదేశం గొప్పది అంతా చెప్పాడు, అన్ని ఒప్పుకున్నాను. ఇప్పుడు మీరు ఎక్కడ పోయారంటే నంబర్ వాళ్ళతో కంపేర్ చేస్తున్నారే. కంపేర్ చేసేసి ఆయన ఉన్నట్టు ఈయనకి అన్ని ఉండాలి. ఉన్నాయంటే ఎలా ఉండదు? నేను చేసిన పాసురాలనే మీరు చూడండి, దాంట్లోనే ఉండదు. నేను చేసిన పాసురాలే దాంట్లోనే పూర్తిగా ఉంటుంది, వేరెక్కడ పోవాల్సిన పని లేదు. దాంట్లోనే పూర్తిగా ఉంటుంది. దాంట్లో ఎలా స్వామి ఉంటుంది? మొదట పాట తీసుకోండి, కడా పాట తీసుకోండి. ఆ 2 పాటలను మొదట పాట ఏంది? కన్నిరం శిరుత్తాంబినాల్ కట్టున్న పన్నియ పెరుమాయన ఎన్నప్పని నన్ని తెంగురుగో నమ్మి ఎండొక్కాల్ అన్నిక్కువ మధురం ఎన్నా ఒక్కే. ఇది మొదట పాట. దాని తర్వాత కడా పాట ఏంది? அன்பந்தன்னை அடைந்தவர்கட்கெல்லாம் அன்பன் தென்குருகோ நகன் நம்பிக்கு அன்பனாய் మధుర కవి சொன்ன சொல் నంబువార్పతి వైకుంఠం కామినే. ఇది కళాపాట. ఈ 2 పాటలను వాళ్ళకి వాత్సల్యం, స్వామిత్వం, సౌశీల్యం, సౌలభ్యం ఈ 4 గుణాలు ఉండదు పూర్తి. మీరు మొదటంతా ఈ కాలక్షేపం లేదంతా మీకు చెప్పలేదంటే
ఈ కంపారిజన్ వచ్చినప్పుడు చెప్తారు. దాని ముందు చెప్తారు, పెరియ వచనంలో చెప్పలేదా ఈ కంపారిజన్ అంటే భగవంతుడికి ఉండే గుణాలన్నీ ఈయనకు ఉండాలి అంటే, అట్టయితే నా దోషాన్ని ఈయన తీసుకోవాలా, భోగ్యంగా తీసుకుంటాడు. అదే ప్రకారం స్వామిత్వం, నా కార్యం నాకు పూర్తిగా మోక్షం ఇస్తాడు. దాని తర్వాత ఆయన చాలా పెద్ద ఆయన స్వామి, భయపడుకొని పోయాను, ఓ భయపడక అంటే నా భుజం మీద వేసుకున్నట్టు నా మీద నవ్వుతా నన్ను తీసుకుంటాడు. దాని తర్వాత ఆయన తిరువడి చూపిస్తాడు, పొన్నడి. అది అయితే వెறுం మొత్త తిరువడి, ఇది పొన్నడి అంటే ఇది 4 చూపిస్తాడు. ఎలా చూపిస్తాడు, ఎట్లా చూపిస్తాడు, ఈ 4 గుణాలు ఆళ్వాళ్ళు ఎక్కడుండదు. ఇంటి మీద ఆళ్వార్ ప్రభావం. ఇంతవరకు భగవంతుడి గుణం స్వామి, భగవంతుడి గుణం ఇంకా చాలా ఉన్నది, నేను చాలా వదిలేసి ఇంత చెప్పేసి ఇప్పుడు ఆళ్వార్ ప్రభావం ఏనది వచ్చే వారం కూర్చుంటాము. అందువరకు ఆళ్వార్ ఆ నంబెరుమాలను చేయిస్తా ఉంది, நம்மாழ்வார் చేయిస్తా ఉంది అనుకుంటాం. ఆళ్వార్ ఎంబెరుమానార్జియ తిరువిలేషణం, ఆచార్యం తిరువిలేషణం, భగవతారు తిరువడిగలే శరణం. ఈ కాలక్షేపం చెప్పను ఒక వచ్చేసింది, నంబెరుమాలు పోయి సేవించాలని. శ్రీరంగం పోయి ఆ పెరుమ ఎంత సేవించినా కూడా మళ్ళా తిరిగినాడు, పోయి సేవించాలి చూస్తాం. ఆయనే పిలుచుకోవాలా, మన ప్రయత్నం కాదు. ఆయన తిరిగిడి పెట్టుకోవాలంటే ఆయన చూపించి ఆయన తీసుకోవాలా, ఎప్పుడు ఆయన తీసుకోవాలి చూస్తాం. ఏదైనా సందేహాలు ఉంటే చెప్పుకోవచ్చు. ఆళ్వారం మీద మోనార్జీ తిరువిలేషణం, ఆచార్యం తిరువిలేషణం, భాగవతారు తిరువడిగలే శరణం. మాధవన్ స్వామి అడిగండి. నమస్కారం స్వామి. పెరుమాళ్ కళ్యాణ గుణంలో సౌశీల్యం గుణం ఉంది, సౌలభ్యం రెండు ఒకటే. సౌశీల్యం వేరు, సౌలభ్యం వేరు, రెండు ఏం డిఫరెంట్? మొదట మీరంతా భాగ్యశాలీలు. మాధవన్ స్వామి శ్రీరంగాన్ని నిత్యవాసంగా పెట్టుకుంటారు, చాలా భాగ్యం. అందరికి దొరకదు అది. దాంట్లో నిజంగా అదంతా భాగ్యం చేసిన వాళ్ళకి దొరకదు, అందరికీ దొరకదంటే ఎంతదా చేశాను ఆయన దొరకదంటే ఆయన తిరువడి దగ్గరే ఉంటారు కదా ఆ భాగ్యం. సరే, ఇప్పుడు సౌశీల్యం సౌలభ్యం, కుట్రంగండ వెరువామైక్కి వాత్సల్యం, కార్యం செய்ய వెండు துணிகைக்கு స్వామిత్వం కండు అగలామకి సౌశీల్యం, కండ్రు పట్టుగైకి సౌలభ్యం. ఇది నేను అర్థం చెప్తాను, అలా తర్వాత ఆళ్వార్ దగ్గర వస్తే చెప్తాం అనుకుంటే ఇప్పుడే చెప్పేస్తాను. అప్పుడు స్వామిత్వం కంటే అగలామని భయపడ్డాను కదా, భయపడిన వెంటనే ఆయన చాలా పెద్ద ఆయన అయింది అని చెప్పి నేను పక్కకు వచ్చాను. అప్పుడు నా దగ్గరికి వచ్చి, నువ్వు ఇంత పెద్దోడుగా ఉండవు, నువ్వు నా దగ్గరికి వస్తా అంటే, అదేంటి నేను పెద్దోడు ఉంటావు, నేను ఇంత కలుస్తున్నానే, నువ్వు కావాలనే ఇన్ని రోజుల్ని కాసుకున్నాను అని చెప్పి ఒక భావం ఉండేదా. సౌశీల్యం, పెద్ద ఆయన, ఈయన చాలా నీచుడు, ఆ నీచుడనే భావం లేకుండా కలుస్తున్నారు కదా, ఆ కలిసే భావానికి సౌలభ్యాన్ని లేదు. సౌశీల్యం అంటే కలిసేశాడు స్వామి, ఆయన తిరువడి నాకు దొరకలేదు స్వామి, తిరువడి నా పట్టుకున్నట్టు ఉంటుందా. ఆ తిరువడి అంటే త్రివిక్రమావతారం చేసిన తిరువడి నాకు దొరకదంటే ఆ తిరువడిని మనకు చూపిస్తాడు, ఇదిగో తీసుకో, ఇదిగో అదిగా సౌలభ్యం. అప్పుడు సౌశీల్యం అంటే పెద్ద అనేది, సౌలభ్యం అంటే మన పట్టుకునేదానికి పట్టుకునేది కూడా ఆయనే చేస్తాడు. మనం అనుకున్నాం నేను సన్నాయి చేశాను కాదు, ఉరతాడు ఒప్పుకోలేదు, నువ్వే నీ కోసం నువ్వు సన్నాయి చేయించుకున్నావు అంటారు. అదే ప్రకారం ఆ తిరువడి మనకి చూపిస్తాడు, చూపించిన తర్వాత దాన్ని మనం పట్టుకుంటాం. అది సౌశీల్యం, సౌలభ్యం. ఆగా పెద్దోడుగా ఉండేది, సామాన్యంగా కలిసేది సౌశీల్యం. కలిసిన తర్వాత శరణాగతి చేయాలి కదా, శరణాగతి చేసేందుకు తిరువడి నాకు కనిపించలేదంటే ఎక్కడ పట్టుకునేది, పట్టుకొని కాదు కదా, ఆ ఎదుగో తిరువడిని చూపిస్తాడు కదా, అది కూడా చేసేది ఏంటంటే కండు పట్టుగైకి సౌలభ్యం అంటారు. ఇది తేడా సౌశీల్యానికి సౌలభ్యానికి. అప్పుడు రాముల వారు గుగంధ కలిసింది సౌశీల్యం. అవును, సౌశీల్యం. పెరుమాళ్ వైకుంఠం నుంచి శ్రీరంగం వచ్చింది సౌలభ్యం. అవును, సౌశీల్యం ఉండదు, సౌలభ్యం రెండుమే ఉండదు. పెరుమాళ్ అట్లా శ్రీరంగానికి వచ్చింది, రెండుమే ఉండదు. అయితే రాముడు గుగుడు తెలుసు సౌశీల్యం,
ఏమంటే అడియన్ గొగ్గుడు దగ్గర మనం ఎలా పోతాం చూడలేదే, అడియన్ చూడకుండా పోయాడు కదా. ఆ సౌశల్యం అది చాలా ముఖ్యం. ధన్యవాదాలు. పూర్తిగా అట్లనే నంబర్ మాదాలు ఉన్నది ఆ శబ్దాన్ని. దీని మూర్చుకుని ఆశ్చర్యం. వైத்த అంజలంట కయ్యం, வைத்த அஞ்சலண்ட கையம், கையிலே பிடித்த திவ்யாயுதங்களும் வைத்த அஞ்சலண்ட கையம், முகமும் உருவரும் ஆசன பத்மத்திலே அழுந்திய திருவடிகளுமான இருக்கிற நிலையே நமக்கு தங்கள் விரலோபசர்சி. அடியன் பாக்கியம். என்ன సందేహం